హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం బర్జర్క్ వాల్యూమ్ 24ని కంప్లీట్ చేయబోతున్నాము. అండ్ ఈ వాల్యూమ్లో మరీ ఎక్కువగా ఇంపార్టెంట్ స్టోరీ ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్పడానికి ట్రై చేస్తా. కాకపోతే కొంతమంది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ యొక్క ఇంట్రొడక్షన్ ఉంటుంది, దాన్ని మాత్రం జాగ్రత్తగా వినండి. చలో లెట్స్ బిగిన్ ది వాల్యూమ్. ఫాల్కన్ ఆఫ్ మిలీనియం ఎంపైర్ ఆర్క్, ది హోలీ ఈవిల్ వార్ చాప్టర్, ట్రోల్స్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మనకి ఇసిడ్రో గాడు కనిపిస్తాడు. వాడు ఒక మర్చెంట్ దగ్గర కొన్ని యాపిల్స్ ని దొంగలించి పారిపోతా ఉంటాడు. కాకపోతే ఆ మర్చెంట్ వెనకాల గుర్రం మీద ఫాలో అవుతా ఉంటాడు. స్పీడ్ గా వచ్చేసి ఇసిడ్రో గాడిని కింద పడేటట్టు చేస్తాడు. దాంతో సీన్ కట్. కాసేపటి తర్వాత ఇసిడ్రో గాడు కింద కూర్చొని సారీ చెప్తా ఉంటాడు. ఆ మర్చెంట్ ఏమో, అసలు నీలాంటి ఒక పిల్లోడు ఒక దొంగని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, నేను కనీసం నా బిజినెస్ ని ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాను అని అంటాడు. దాని తర్వాత ఇసిడ్రోకి ఒక యాపిల్ ఇస్తాడు. నీలాంటి ఒక పిల్లాడు ఒంటరిగా తన ఫుడ్ కోసం కష్టపడడం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, సో సైలెంట్ గా అది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఈ ఇసిడ్రో గాడేమో ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ మర్చెంట్ ఏమో ఏం పర్లేదులే అని ఓదారుస్తూ ఉంటాడు. ఈ ఇసిడ్రో గాడు మోసం చేసి ఆ మర్చెంట్ ని కింద పడేస్తాడు. మర్చెంట్ కి గట్టిగా తగులుతుంది, ముక్కులో నుంచి ఫుల్ బ్లడ్ వస్తుంది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ప్యానల్ లో ఇసిడ్రో గాడు, నాలాంటి ఎదిగే పిల్లలకి చాలా న్యూరిష్మెంట్ అవసరము, ఒక యాపిల్ ఏం సరిపోతుంది, నాకు ఈ టబ్ మొత్తం కావాలి అని చెప్పి ఆ బాస్కెట్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ మర్చెంట్ ఏమో స్లోగా లేచి ఇసిడ్రో గాని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చేసి నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోలేవు, నీ కాళ్ళు చేతులు కట్టేసి నిన్ను రివర్ లో పడేస్తాను అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఇసిడ్రో కోపం వచ్చి వాడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ మర్చెంట్ మీద ఒక యాపిల్ నేసి కొడతాడు. దాంతో ఆ మర్చెంట్ మళ్ళీ కింద పడిపోతాడు. ఇసిడ్రో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ సీన్ లో ఇసిడ్రో గాడు ఒక రాయి మీద నుంచొని షార్ట్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడనమాట. ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను ఎప్పటికీ గట్స్ ని ఒక్కసారి కూడా హిట్ చేయలేను అని అనుకుంటా ఉంటాడు. అప్పుడు వెనకాల కూర్చున్న పక్కగాడేమో, నీ స్కిల్స్ తో నువ్వు ఎప్పటికీ గట్స్ ని కొట్టలేవు, నీతో కంపేర్ చేస్తే వాడొక మాన్స్టర్, ఇంతకు ముందు నువ్వు స్టోన్స్ విసిరేవాడివి కదా, అదెందుకు ట్రై చేయకూడదు అని అడుగుతాడు. అప్పుడు ఇసిడ్రో ఏమో, ఇట్స్ మీనింగ్లెస్, అదేమీ షార్ట్ ఫైటింగ్ కిందకి రాదు కదా అని అంటాడు. అప్పుడు పక్కేమో, కానీ నువ్వు ఆ స్టోన్స్ ని చాలా బాగా విసురుతావు తెలుసా అని అంటాడు. అప్పుడే ఇసిడ్రో గాడికి రెండు పిట్టలు కనిపిస్తాయి. వాడి చేతిలో కొన్ని రాళ్ళని పట్టుకొని జగులు చేస్తా ఉంటాడు. నీకు ఒక విషయం తెలుసా, నేను ఒక ఫేర్ ఫైట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒక అడల్ట్ ని ఓడించలేను, అందుకే ఇలాంటి ట్రిక్స్ అన్నిటిని వాడతాను అని నవ్వుతాడు. దాని తర్వాత రెండు చేతులతో స్టోన్స్ ఇసురుతాడు. అక్కడున్న రెండు పక్షులు కింద పడిపోతాయి. అది చూసి పక్కగాడేమో, టూ హ్యాండ్స్ తో ఆ స్టోన్స్ ని విసిరావు, నవ్ దాట్స్ ఎ స్కిల్ అని పొగుడతాడు. అప్పుడే ఇసిడ్రో గాడికి బల్బ్ వెలిగిద్ది. వాడి రెండు చేతుల్ని చూసుకుంటాడు, ఏదో ఈవిల్ గా ప్లాన్ చేస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ మనకి గట్స్ ని ఇసిడ్రోని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ట్రైన్ అయితే ఉంటారు, ఐ మీన్ గట్స్ గా ట్రైన్ చేస్తా ఉంటాడు. అలా ట్రైన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇసిడ్రో గాడు వేరే చేత్తో ఇంకొక స్టిక్ ని బయటకు తీస్తాడు వెనకాల నుంచి. దాంతో గట్స్ ని కొడదామని ట్రై చేస్తాడు, కాకపోతే గట్స్ దాన్ని కూడా డాచ్ చేసేస్తాడు. తర్వాత ఇసిడ్రో అసలు ఏమాత్రం ఆగకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. లాస్ట్ కి ఒక స్టిక్ తో గట్స్ ని పొడుస్తాడు కూడా, కాకపోతే ఫైనల్ గా గట్స్ ఆడు ఇసిడ్రోని కొట్టేస్తాడు. దాంతో ఇసిడ్రో ఆడు కింద పడిపోయి ఫుల్ డిసప్పాయింట్మెంట్ తో ఏడుస్తా ఉంటాడు. ఛా, నాకు తెలుసు నేను నిన్ను ఎప్పటికీ డిఫీట్ చేయలేను అని ఏడుస్తా ఉంటాడు. అప్పుడు గట్స్ చెప్తాడు, లేదు లేదు, నిజానికి నీ ప్లాన్ వర్కౌట్ అయింది, నీ సైజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని కింద నుంచి నువ్వు అటాక్ చేసావు కదా, చాలా మంది ఫైటర్స్ అట్లాంటి ఒక లో బ్లోని ఎక్స్పెక్ట్ చేయరు, అది మాత్రమే కాదు రెండు చేతుల్ని ఉపయోగించావు కదా, ఒక చేత్తో ఫెయింట్ ఇచ్చి ఇంకొక చేతితో అటాక్ చేయడం కూడా చాలా బాగుంది, కాకపోతే నువ్వు ఈ విషయం మర్చిపోకూడదు, ఒక్కసారి నువ్వు ఆ లో బ్లోని ఇచ్చిన తర్వాత నీ ఎనిమీకి అది అలవాటు అయిపోతుంది, ఇంకొకసారి నువ్వు దాన్ని రిపీట్ చేయలేవు, అండ్ ఇప్పుడు నీకున్న స్ట్రెంత్ తో నువ్వు ఎట్టి పరిస్థితిలో ఒక ఆర్మర్ ని పియర్స్ చేయలేవు, సో ఎక్కడైతే ఆర్మర్ ఉండదో అక్కడ అటాక్ చేయడానికి ట్రై చేయి అని చెప్తాడు. దాని తర్వాత ఇసిడ్రో గాడు చాలా సేపు ఆలోచిస్తాడు. నెక్స్ట్ గట్స్ ని అడుగుతాడు, హే ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ అని, ఐ మీన్ ట్రైనింగ్ అంటే ఎన్నో సంవత్సరాలు బేసిక్స్ నేర్చుకొని దాని తర్వాత ఇలాంటి కాంప్లెక్స్ టెక్నిక్స్ ని నేర్చుకోవాలి కదా అని అడుగుతాడు. ఎంతైనా నేను ఒక రూకీని కదా, నేను ఇలాంటి ఇంప్రూవైజ్డ్ టాక్టిక్స్ నేర్చుకోవడం కరెక్టేనా అని అడుగుతాడు. దాంతో గట్స్ అడుగుతాడు, అదేంటి నువ్వు ప్రతిరోజు బేసిక్స్ నేర్చుకుంటూనే ఉన్నావు కదా అని, ఐ మీన్ డైలీ గ్రౌండ్ వర్క్ అనమాట. అప్పుడు ఇసిడ్రో అంటాడు, నేను అది చేస్తున్నాను కానీ అని. దాంతో గట్స్ మళ్ళీ ఇలా అంటాడు, నువ్వు నన్ను ఇమిటేట్ చేయడం వల్ల నీకేమీ రాదు, ఎందుకంటే నువ్వు నేను ఫండమెంటలీ వెరీ డిఫరెంట్
డిఫరెంట్, మన ఇద్దరి ఫైటింగ్ స్టైల్స్ చాలా డిఫరెంట్, ఆర్ లేకపోతే కొంపదీసి నువ్వేమైనా ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి చేసి ఒక మాస్టర్ అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి? నీకసలు బ్యాటిల్ ఫీల్డ్ కి వెళ్ళాలని లేదా అని అడుగుతాడు. దాంతో ఇసిడ్రో గాడు నాకంత పేషెన్స్ లేదులే అని అంటాడు. అప్పుడు గట్స్ కంటిన్యూ చేస్తాడు, ఇన్ దాట్ కేస్ ఇప్పుడు నీ దగ్గర ఎంతుందో దాంతోనే నువ్వు ఫైట్ చేయడం నేర్చుకోవాలి అని చెప్తాడు. బిసైడ్స్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనేది ఏదో ఎగ్జిబిషన్ గేమ్స్ లాగా కామెడీగా ఉండదు. నీకు కేవలం ఒకే ఎనిమి ఉంటాడని గ్యారంటీ లేదు. అది మాత్రమే కాదు, అక్కడ ఆరోస్, క్యానన్ బాల్స్ ఎటువైపు నుంచి వస్తాయో కూడా మనకు తెలీదు. నీకు షార్ట్ స్కిల్స్ మాత్రమే ఉంటే నువ్వు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో బ్రతికుండలేవు అని చెప్తాడు. అప్పుడు ఇసిడ్రో అడుగుతాడు, మరి అలా అయితే నువ్వు అని. గట్స్ చెప్తాడు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీకున్న తెలివిని విట్స్ ని పదును పెట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇంప్రూవ్ అవ్వడము నీకున్న ఏకైక మార్గం. అయినా ఇంత దూరం నువ్వు అలాగే వచ్చావు కదా అని అడుగుతాడు. దాంతో ఇసిడ్రో గాడు మళ్ళీ ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ అక్కడ సర్పికో ఉంటాడు. ఫైర్ వుడ్ ని కలెక్ట్ చేయడానికి నాతో వస్తావా అని అడుగుతాడు గట్స్ ని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. వాడు మళ్ళీ ఒక రాయి దగ్గర పడుకొని వాడి పాస్ట్ గురించి ఆలోచిస్తా ఉంటాడు. వాడు ఏదో ఒక చిన్న టౌన్ లాంటి దాని దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆలోచించడం కంప్లీట్ అయిన తర్వాత లేచి కూర్చొని లోపలేలా అనుకుంటాడు. కరెక్ట్ గా ఆలోచించి చూస్తే మేబీ నేను మా విలేజ్ నుంచి పారిపోయి వచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి నేను బ్యాటిల్ ఫీల్డ్ లోనే ఉన్నాను. నేను వేరే వాళ్ళ మీద రిలై అయ్యి ఎంతో కేర్లెస్ గా మారిపోయాను. ఇక మీదట వాళ్ళని నేను ఉపయోగించుకోవడం మొదలెడతాను అని అనుకుంటాడు. దాని తర్వాత ఈ పక్కగాడు ఇసిరోగాడు లోపల అనుకునే అన్ని వినేస్తాడనమాట. ఇసిరోగాడికి కోపం వస్తుంది. మనుషుల ఆలోచనలని చదవడం మాంతావా అని చెప్పి పక్కన కొడతాడు. పక్కగాడు కూడా ఇసిరోని కొట్టేస్తాడు. అది పక్కకు పెట్టు, ఇంతకీ నా దగ్గర నుంచి ఆ ఫైటింగ్ స్టైల్ నేర్చుకున్న తర్వాత నువ్వు అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? ఏదైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్ అవుదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఇసిడ్రో గాడేమో, నేను గవర్నమెంట్ సర్వీసా, అసలు ఇంపాసిబుల్, నేను ఒక అల్టిమేట్ షార్ట్స్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నాను అని గట్టిగా అరుస్తాడు. దాంతో సీన్ ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి కాస్కాని ఫర్నిస్ ని చూపిస్తారు. ఇంతకీ కింద ఇసిడ్రో పక్కుంటే పైన కాస్కా ఇంకా ఫర్నిస్ ఉంటారు. ఇసిడ్రో గాడు తీసుకొచ్చిన పక్షుల్ని ఫర్నిస్ క్లీన్ చేస్తా ఉంటా అనమాట. కాస్కా ఏమో కింద పడిపోయిన ఫెదర్స్ తో ఆడుకుంటా ఉంటది. అప్పుడే కాస్కాకి ఆ బ్రాండ్ నుంచి బ్లీడ్ అవడం స్టార్ట్ అయ్యింది. తను వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఒక క్రీపీ హ్యాండ్ కనిపిస్తది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి సర్పికోని గట్స్ ని చూపిస్తారు. ఈ సర్పికో గాడు కిందున్న ఫైర్ వుడ్ ని ఎత్తుతా ఉంటాడనమాట. అప్పుడే గట్స్ గాడు ఒక చిన్న కట్టపుల్లా వాడి మీద కిసిరేస్తాడు. చాలు ఇంకా మొదలెడదాము అని. సర్పికో గాడికి ఏం అర్థం కాదు. నువ్వేమంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు గట్స్ చెప్తాడు, డోంట్ ప్లే డమ్, నువ్వు నన్ను ఇక్కడ దాకా ఒంటరిగా తీసుకొచ్చింది ఎందుకోసమో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఈ సర్పికో, అసలు నువ్వేమంటున్నావు? నేనేదో మన ఫ్రెండ్షిప్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందామని ఇలా నేను పిలిచానంతే. వామ్మో నీ కోపం ఎక్కువే అని అంటాడు. దాంతో గట్సాడి కోపం వస్తుంది. అయితే ఓకే, నీకు ఫైట్ చేసే మూడ్ లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తిరగబోతాడు. అప్పుడే వెనకాల నుంచి సర్పికోగాడు ఒక రాయి సుర్తాడు. గట్సాడి దాన్ని పట్టుకుంటాడు. వెనకాల సర్పికో, టు బి పర్ఫెక్ట్లీ ఫ్రాంక్, నిజానికి నువ్వు చచ్చిపోతే ఎంతో బాగుండని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. దాంతో గట్స్గాడు నవ్వి, ఫైనలీ మళ్ళీ నేను ఆ ముఖాన్ని చూడగలుగుతున్నాను అని అవుతాడు. దాని తర్వాత ఈ సర్పికో మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. నేను కావాలనుకుంటే లేడీ ఫర్నిస్ యొక్క ఈ రెక్లెస్ జర్నీని నిన్ను చంపి ఆపగలను. హవెవర్ తనకి ఇదే కావాలి. ఇప్పుడు తను టోటల్ గా మారిపోయింది. తన క్యారెక్టర్ లో ఇలాంటి ఒక షేడ్ కూడా ఉందని నాకు తెలీదు అన్నట్టుగా చెప్తాడు. తర్వాత వెనక్కి తిరిగి నువ్వే తనని మార్చేశావు అని గట్స్ తో అంటాడు. సో ప్రస్తుతానికి నా పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కకు పెట్టి లేడీ ఫర్నిస్ యొక్క అటెండెంట్ గా తను ఎంతవరకు ఈ జర్నీలో ఉంటాను అని అనుకుంటే అంతవరకు నేను కూడా నీతో కలిసి ఉండడానికి ట్రై చేస్తాను. హవెవర్ ఒకవేళ ఈ జర్నీ కనుక తన డెత్ వైపుగా వెళ్తే అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీతో ఫైట్ చేస్తాను అని అంటాడు. నీకు నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు గట్స్, నీ మాటలు నేను గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు. దాని తర్వాత సడన్ గా గట్టిగా ఫర్నిస్ వాళ్ళు అరవడం వినిపిస్తుంది మనకి. గట్స్, ఇసిడ్రో వీళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఇసిడ్రో ఏమైంది అని. అక్కడ చూస్తే ఒక మాన్స్టర్ కాస్కాని ఫర్నిస్ ని ఎత్తుకొని తీసుకెళ్లిపోతా ఉంటది. ఈ ఇసిడ్రో గాడు చూసి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. గట్టిగా అరుస్తా ఉంటాడు, ఆగరా అని. నా కళ్ళ ముందే వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తావా అని చెప్పి ఒక రాయి వేసి గట్టి కొడతాడు. దాంతో వాడు అమ్మాయిలిద్దరిని కింద పడేస్తాడు. ఆ సెకండ్ లో పక్కగాడు దేన్నో ఫీల్ అవుతాడు. అదొక హ్యూమన్ కాదు అని పక్క అంటాడు. అప్పుడే స్లోగా మాన్స్టర్ వెనక్కి తిరిగిద్ది. అప్పుడు మనకు దాని ఫేస్ కనిపిస్తది.
దాన్ని చూసి ఇసిడ్రో గాడు గట్టిగా అరుస్తాడు. అసలేంట్రా ఇది అని అంటాడు. అప్పుడే వాడికి ఈ ప్లేస్ కొచ్చే ముందు ఒక షెపర్డ్ ని కలవడం గుర్తుకొస్తది. ఆ షెపర్డ్ చెప్తాడు కదా, అక్కడున్నవి ట్రోల్స్ అని చెప్తాడు కదా. సో అదంతా గుర్తుకొచ్చి, సో యు మీన్ దాట్స్ ఎ ట్రోల్ అని అడుగుతాడు. దాన్ని చూస్తుంటేనే నాకు వాంతొస్తుంది అని అంటాడు ఇసిడ్రో. ఒక పక్క ట్రోల్ ఏమో అటాక్ చేయడానికి రెడీ అవుతా ఉంటది. ఈ ఇసిడ్రో గాడేమో కొంచెం టెన్షన్ పడతా ఉంటాడు. వెనకాల ఫర్నిస్ ఏమో హరియప్ మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని అంటా ఉంటది. కానీ ఇసిడ్రో గాడు కింద కొంగి ఒక స్టోన్ తీసుకొని, లేదు ఆగండి, అక్కడున్నది కేవలం ఒకే ఒక ఎనిమి. నువ్వు జాగ్రత్తగా చూస్తే దాని బాడీలో మజిల్స్ కూడా అంత ఎక్కువగా ఏమీ లేవు, రైట్, ఐల్ టేక్ ఇట్ అని చెప్పి లోపల అనుకుంటా ఉంటాడు. సాడ్ ని అన్షీట్ చేస్తాడు. దాంతో సీన్ కట్. ఇంతకీ దీన్నంతా దూరం నుంచి ఆ విచ్ ఇంకా ఆ ఎల్ఫ్ చూస్తా ఉంటారు. అరే రే వాళ్ళు చచ్చిపోబోతున్నారే అని అంటది ఆ ఎల్ఫ్. హే మనం ఇప్పుడు ఏం చేద్దాము అని ఆ విచ్ ని అడిగిద్ది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ది విచ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. ఇసిడ్రో గాడేమో నాకేమీ భయం వేయడం లేదు, లెట్స్ గో యు అగ్లీ మంకీ అని చెప్పి ఆ ట్రోల్ వైపుగా పరిగెడతాడు. కానీ ఆ ట్రోల్ ఏమో ఎంతో ఈజీగా ఇసిడ్రో గాడిని పక్కకు నెట్టేస్తుంది. తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా అటాక్ చేస్తూనే ఉంటది ఆ ట్రోల్. ఇసిడ్రో గాడిని టోటల్ గా ఓవర్ పవర్ చేసేస్తుంది. వాడిని వెంబడిస్తూనే ఉంటది అది. లాస్ట్ కి ఇసిడ్రో గాడు రిలీజ్ అవుతాడు. వాట్ ద హెల్, దీన్ని చూసి నేను చాలా తక్కువ అంచనా వేసాను, ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని అనుకుంటాడు. దాని తర్వాత ఒక చెట్టు వెనకాలకెళ్ళి దాక్కుంటాడు. ఈ ట్రోల్ వచ్చి ఆ చెట్టు మొత్తాన్ని నరికేస్తది ఒకటే స్వింగ్ లో. లాస్ట్ కి ఈడొక రూట్ కి తగిలి కింద పడిపోతాడు. ఈ ట్రోల్ వాడిని నరికేద్దామని చెప్పి ఆ యాక్స్ ని పైకి లేపి పట్టుకుంటది. నేను చచ్చాన్రా అని అనుకుంటాడు ఇసిడ్రో. అదే టైం కి ఈ ట్రోల్ కి ఏవో చిన్న చిన్న బెర్రీస్ వచ్చి తాకుతాయి అనమాట. ఆ బెర్రీస్ తాకంగానే ఇసిడ్రో దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది ఆ ట్రోల్. ఇసిడ్రో కూడా నేలకేసి చూస్తే అరే బెర్రీసా అని అనుకుంటాడు. అప్పుడే విచ్ వచ్చేస్తది వాడి దగ్గరికి. కదలకు అని అంటది. ఇసిడ్రో గాడు ఆ విచ్ చూసి ఫుల్ భయపడతాడు. ఏంట్రా ఇది అని అనుకుంటాడు. ఫర్నీస్, కాస్కా అందరూ షాక్ లో ఉంటారు. పక్కగాడు కొంపదీసి అది అని ఏదో ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే ఆ విచ్ ఇలా చెప్పిద్ది, ఇక్కడ డేంజర్ ఉంది, సైలెంట్ గా ఉండు, ఒకసారి నీ చుట్టూ చూసుకో అని చెప్పిద్ది. దాంతో ఇసిడ్రో చుట్టూ చూస్తాడు. చెట్ల మీద చాలా ట్రోల్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఇసిడ్రో అడుగుతాడు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని. ఈ విచ్ చెప్పిద్ది, ట్రోల్స్ ఎప్పుడు ఒంటరిగా హంట్ చేయవు, అవెప్పుడు గుంపుగానే వస్తాయి అని. దాని తర్వాత కాస్కాని ఫర్నీస్ ని దగ్గరికి పిలుస్తుంది. ఇక్కడ క్రౌచ్ చేసి కూర్చోండి అని చెప్పిద్ది. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఒక రోప్ లాంటి దాంతో స్వింగ్ చేస్తూ ఏదో మ్యాజిక్ చేస్తుంది. ఒక సర్కిల్ లాంటిది గీసి ఒక పౌడర్, చిన్న లిక్విడ్, ఒక స్టిక్, ఒక బెర్రీ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ని తీసి ఏదో మ్యాజిక్ స్పెల్ చేస్తా ఉంటది. ఎట్టి పరిస్థితిలో ఈ లైన్ ని దాటి బయటకు వెళ్ళకండి అని చెప్పిద్ది. ఇసిడ్రో అడుగుతాడు అసలు ఏంటిది అని. అప్పుడు పక్ చెప్తాడు ఇది మ్యాజిక్ అని. ఫర్నీస్ షాక్ లో ఉంటది, మ్యాజిక్ అని, దీని అర్థం ఏంటి, తినొక అనేదో ఆలోచిస్తా ఉంటది. అప్పుడే ఆ విచ్ క్యాప్ దగ్గర నుంచి ఈ ఎల్ఫ్ బయటకొచ్చి, అవును మీరు అనుకుంటుంది కరెక్టే, దాని అర్థం తినొక విచ్ అని చెప్పిద్ది. దాంతో వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. ఇసిడ్రో గాడు ఆ ఎల్ఫ్ ని చూసి షాక్ అవుతాడు. పక్కు కూడా చూసి షాక్ అవుతాడు. దాని తర్వాత ఆ ఎల్ఫ్ వీళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు తను చాలా ఇంపార్టెంట్ స్పెల్ ని చాంట్ చేస్తుంది మీ అందరినీ ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేయడానికి. సో మీరు చావాలి అనుకోకపోతే సైలెంట్ గా ఉండండి అని చెప్పిద్ది. ఆ విచ్ ఒక స్పెల్ ని చాంట్ చేస్తా ఉంటాయి అనమాట. ఈ ట్రోల్స్ అన్ని వాళ్ళ మీదకి దూకుతాయి. ఈ ఇసిడ్రో గాడు కాస్కాన్ పట్టుకొని పిసికేస్తా ఉంటాడు. అప్పుడే ఆ విచ్ ఆ స్పెల్ ని కంప్లీట్ చేసేస్తుంది. తన చేతిలో ఉన్న హెయిర్ ని ఊదిద్ది. దాంతో అక్కడ ట్రోల్స్ అన్నిటినీ అక్కడి నుంచి తరిమేస్తుంది. ఒక పక్క ఫర్నీస్ ఏమో భయపడతా ఉంటది, ఒక విచ్ అని. దాని తర్వాత ఆ విచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట. ఫైర్ ఎలిమెంటల్స్ యొక్క పవర్ ని యూజ్ చేయడానికి ఆ హెయిర్ ని ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగించుకున్నాను. కాకపోతే ఈ వరల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ అటాక్ అనేది ఫైర్ ఆరోస్ తో షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పిద్ది. పక్కకి ఇసిడ్రోకి ఏం అర్థం కాదనమాట. విచ్ క్యాప్ మీద ఉన్న ఆ ఎల్ఫ్ ఏమో వీళ్ళకి అవన్నీ చెప్పి నీ బుర్ర పాటు చేసుకోకు అని అంటది. దాని తర్వాత ఆ విచ్, నేను మీకు ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి ఈ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పిద్ది. అప్పుడు ఇసిడ్రో గాడేమో నువ్వేమి కంగారు పడకు, మాకు ఇలాంటి మాన్స్టర్స్ తో ఫైట్ చేయడం అలవాటే అని చెప్తాడు. అప్పుడు ఆ విచ్ ఏమో ఇసిడ్రో గాని ఎగతాళి చేస్తుంది. నీ స్వాట్ స్కిల్ ఏంటో నేను ఆల్రెడీ ఇందాకే చూశాను, నెక్స్ట్ టైం మీరు చస్తారు అని చెప్పిద్ది. దాంతో వీడికి ఫుల్ కోపం వస్తుంది. ఏమన్నావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఆ విచ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటది. ఇసిడ్రో గాడేమో హే ఒక నిమిషం ఆగు ముసల్దానా అని అరుస్తాడు. ఆ విచ్ తనతో
పాటు ఆ రోప్ ని లాక్కొని వెళ్ళిపోతా ఉంటది. అప్పుడే ఇసిడ్రో గాడి కాలికి చుట్టుకుంటది అది. దాంతో వీడు సడన్ గా కింద పడిపోయి ఆ విచ్ ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే వాడికి అర్థమైద్ది, అరే ఏంట్రా ఇది, తినేమి ఒక ఓల్డ్ హ్యాక్ కాదు, సో ఎవర్రా తిను అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే తను వెనక్కి తిరిగి చూసిద్ది. ఇసిడ్రో గాడు తనని చూసి అరే తినొక చిన్నపిల్ల అని అరుస్తాడు. దాంతో ఆ విచ్ ఇసిడ్రో మీద మళ్ళీ ఇంకొక స్పెల్ వేస్తది. దాంతో ఆ సీన్ కట్ అయ్యిద్ది. మళ్ళీ కాసేపటి తర్వాత వీళ్ళు ముగ్గురు ఉన్న ప్లేస్ కి గట్స్ ఇంకా సర్పికో వస్తారు. ఏం జరిగింది అని వాళ్ళు కనుక్కుంటారు. ఈ సర్పికో గాడు ఇసిడ్రోకి ఏమైంది అని కూడా అడుగుతాడు. వీళ్ళలా ఒక పక్క నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి ఆ విచ్ వీళ్ళని గమనిస్తా ఉంటా అన్నమాట. తను లోపలే ఇలా అనుకుంటది, నేనేమి గ్రూప్ మ్యాజిక్ ని ఫార్ములేట్ చేయలేదు, అయినా కూడా వాళ్ళకి పెంటాగ్రామ్ కనిపించింది. కొంపదీసి ఈ ఏరియా మొత్తం వేరే డైమెన్షన్స్ తో అంతగా కలిసిపోయిందా ఏంటి? అండ్ ఆ అమ్మాయి తను మాత్రమే కాదు, అక్కడున్న వ్యక్తి కూడా. అసలు వాళ్ళిద్దరూ ఎవరు? ఇట్స్ లైక్ వాళ్ళే ఈ డిస్టార్షన్ ని అట్రాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనుకుంటది. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి మ్యాన్షన్ ఆఫ్ ది స్పిరిట్ ట్రీ పార్ట్ 1. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో నెక్స్ట్ కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. ఈ ఇసిడ్రో గాడు ఒక మంకీ లాగా మారిపోతాడన్నమాట. వీడు ఆ విచ్ ని ఫుల్ తిట్టుకుంటాడు. కానీ పక్క నుంచి సర్పికో ఇంకా గట్స్ కాస్కాని ఫర్నిష్ ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు. ఈ ఇసిడ్రో గాడేమో చాలు చాలు నన్ను అలా థ్యాంక్ చేయకండి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకెంతో క్రీపీగా ఉంది అని అంటాడు. దాని తర్వాత గట్స్ గాడికి వాడు కాస్కాని ఫోర్స్ చేసిన టైం గుర్తుకొస్తుంది. ఇప్పటికీ కాస్కా వాడిని చూసి భయపడుతూనే ఉంటది. ఈ సర్పికో గాడు కూడా చూసి కాస్కా లేడీ ఫర్నిష్ కి బాగా అలవాటు పడిపోయినట్టుంది అని అంటాడు. తర్వాత గట్స్ ముందుకు తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. గట్స్ గాడు మళ్ళీ లోపల అనుకుంటాడు, ప్రస్తుతానికి నేను కాకుండా వేరే ఎవరైనా నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నా నాకు అది సరిపోతుంది, ఎందుకంటే నేను నిన్ను హర్ట్ చేయడం తప్ప వేరేమీ చేయలేకపోతున్నాను అని అనుకుంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ సర్పికో అడుగుతాడు, మీరు చెప్పేదంతా బానే ఉంది కానీ ట్రోల్స్ ఇంకా విచ్చా అసలు నమ్మాలని లేదే అని అనుకుంటాడు. ఇసుటగాడేమో అదేంటి నేను చెప్పే మాటలు మీకు నమ్మసక్యంగా లేవా అని అడుగుతాడు. అప్పుడు సర్పికో చెప్తాడు, లేదు లేదు నేను అలా అనలేదు, నేను ఇప్పటిదాకా చాలా మాన్స్టర్స్ ని గోస్ట్ ని చూసేశాను, చూసి నాకు విరక్తి పుట్టింది, కాకపోతే వాటితో కంపేర్ చేసి చూస్తే నువ్వు చెప్పేవన్నీ కొంచెం ఫెయిరీ టైల్ లాగా నాకు అనిపించాయి అనేసి అంటాడు. దాని తర్వాత గట్స్ కూడా లోపల అనుకుంటాడు, ట్రోల్స్ అండ్ ఒక విచ్చా, కొంపదీసి ఈ ఏరియాలో ఎక్కడైనా ఒక అపాస్టల్ ఉందా అని అనుకుంటాడు. ఈ గ్యాప్ లో వీళ్ళకి నేల మీద పడిపోయి ఒక వ్యక్తి కనిపిస్తాడు. కాసేపటి తర్వాత పక్క ఆ పర్సన్ ని హీల్ చేస్తాడు. ఆ పర్సన్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు, నన్ను హీల్ చేసినందుకు థ్యాంక్స్ అని. అప్పుడు సర్పికో అడుగుతాడు అసలు ఏం జరిగింది అని. ఆ ముసలోడు స్టార్ట్ చేస్తాడు, మేము 5గురం ఉన్నాము, మమ్మల్ని ఆ ట్రోల్స్ అటాక్ చేశాయి, కానీ నేను తప్ప మిగతా 5గురు అని చెప్తా ఉంటాడు. అప్పుడు వీళ్ళు అడుగుతారు మళ్ళీ, ఏంటి ట్రోల్సా, మీరింతకీ ఎక్కడుంటారు, ఈ చుట్టుపక్కలలోనే ఎక్కడైనా ఉంటారా అని అడుగుతారు. అప్పుడు అతను కంటిన్యూ చేస్తాడు, మా ఊరు ఇక్కడ నుంచి 1 అవర్ దూరము అని. అప్పుడు సర్పికో అంటాడు, ఇప్పుడు మీకున్న ఇంజురీస్ తో మీరంత దూరం వెళ్ళలేరు అని. దాని తర్వాత గట్స్ అడుగుతాడు, మనం ఈయన్ని వాళ్ళ ఊరి దగ్గర దింపే అవకాశం ఏమైనా ఉందా అని. దాంతో గట్స్ అంటాడు, నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా సూర్యుడు అస్తమించడానికి చాలా టైం ఉందిలే అని. దాంతో ఆ పర్సన్ చెప్తాడు, నన్ను క్షమించండి కానీ నేను అప్పుడే ఇంటికి వెళ్ళలేను, ఇంటికి వెళ్లే ముందు నేను తప్పనిసరిగా ఒక ప్లేస్ కి వెళ్లి తీరాల్సిందే అని చెప్తాడు. దాంతో సీన్ కట్. కొంచెం సేపటి తర్వాత కంటిన్యూషన్ చూపిస్తారు. ఆ పర్సన్ ని సర్పికో ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటాడు. ఆ పర్సన్ ఇట్లా చెప్తా ఉంటాడు, నా పేరు మోర్గన్, నేను ఈనాక్ విలేజ్ నుంచి వచ్చాను, మీరు ట్రావెలర్స్ కాబట్టి మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ ఏరియాలో ఎన్నో ఏళ్ల నుంచి ఫేరీస్ విచెస్ గురించి స్టోరీస్ సర్క్యులేట్ అయితేనే ఉన్నాయి అని చెప్తాడు. దాని తర్వాత ఇట్లా కంటిన్యూ చేస్తాడు, ఆల్దో అదంతా ఒక ఫోక్లోరే కావచ్చు, కానీ చాలా కొంచెం మంది నిజంగా ఆ విచెస్ ని ఫేరీస్ ని కలిశారని వాళ్ళ కళ్ళతో చూసారని చెప్పారు, కాకపోతే ఎటువంటి నిజమైన ప్రూఫ్ లేదు. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడున్న నేటివ్స్ ఎవరో కూడా అలాంటి కథలు ఎక్కువగా నమ్మేవారు కాదు, కానీ ఆ రోజు రాత్రి మొత్తం మారిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఈ ఇసిడ్రో అడుగుతాడు, ఆ రోజు ఏం జరిగింది అని. ఈ పర్సన్ కంటిన్యూ చేస్తాడు, ది ఫస్ట్ నైట్ ఆఫ్ వింటర్ అ ప్యాక్ ఆఫ్ ట్రోల్స్ మా విలేజ్ ని అటాక్ చేశాయి, అదేదో ఒక ఫెయిరీ టైల్ నుంచి వచ్చినట్టు వచ్చాయి, అవన్నీ ఆ డార్క్నెస్ లోపల నుంచి బయటకు వచ్చాయి, అండ్ ఆ రాత్రి నుంచి ఈ ప్రపంచం మొత్తం మారిపోయినట్టుగా ఇప్పటి వరకు మేము చూసిందంతా ఒక అబద్ధంగా మారిపోయింది అని చెప్తాడు. ఆ ట్రోల్స్ కేవలం మా యానిమల్స్ ని మా ఫీల్డ్స్ ని పాడు చేయడం
తినేయడమే కాకుండా మా పిల్లల్ని, విమెన్‌ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడున్న ఆ కుషన్ వార్ సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఒక పూర్ విలేజ్ అయిన మా మీద ఇంకా హెవీ టాక్సెస్‌ని ఇంపోజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ వింటర్ మేము ఆకలితోనే చచ్చిపోతామని అనుకుంటున్నాము. దీనంతటి పైన ఆ ట్రోల్స్ మా విలేజ్‌కి తగులుకున్నాయి. ఇంకొన్ని రోజుల్లో మా విలేజ్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అని అంటాడు. అప్పుడు సర్పిక్ అడుగుతాడు, మీరు మీ లార్డ్‌కి కంప్లెయింట్ చేద్దామని అనుకుంటున్నారా అని. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు, మా లార్డ్ బ్రిటానిస్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ క్యాసిల్ మొత్తం ఎంప్టీగా ఉంది అని. అది మాత్రమే కాదు, ఒకవేళ మేము ఆయనకి చెప్పినా కూడా మేము చెప్పే మాటలు ఆయన నమ్ముతారా? ఇలాంటి నాన్ సెన్స్ స్టోరీస్ కి ఆయన వాళ్ళ సోల్జర్స్ ని పంపిస్తారా అని అడుగుతాడు. సో ఇసిడోర్ అడుగుతాడు, మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. అప్పుడు ఆ పర్సన్ కంటిన్యూ చేస్తాడు, ఎ లెజెండ్ ఫర్ ఎ లెజెండ్ అని. మేము ఒక విచ్ ని వెతుకుతున్నాము, తన నుంచి హెల్ప్ రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము అని అంటాడు. వెంటనే ఇసిడోర్ గాడు వెనక్కి తిరిగి, ఏంటి విచ్చా అని అంటాడు. గట్స్ గాడు కూడా ఆలోచనలో పడతాడు. ఆ పర్సన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, ఈ అడవిలో ఎక్కడో ఒక విచ్ యొక్క మ్యాన్షన్ ఉందంట, అండ్ ఎవరినైతే ఆ విచ్ లోపలికి రావాలి అని అనుకుంటుందో వాళ్ళకి మాత్రమే ఆ మ్యాన్షన్ యొక్క దారి కనిపిస్తుందంట. ఇన్ ఎనీ కేస్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. కానీ కొంచెం మంది చిన్నపిల్లలు దాన్ని చూశానని, ఆ క్యాసిల్ వాళ్ళకి కనిపించిందని చెప్పారు అని అంటాడు. దాని తర్వాత, మేము ఆల్రెడీ ఈ ఫారెస్ట్ మొత్తాన్ని 5 రోజులుగా వెతుకుతూనే ఉన్నాము, కానీ మాకు అలాంటిదేమీ కనిపించలేదు అని చెప్తాడు. దాని తర్వాత ఈవెన్చువల్లీ మమ్మల్ని ఆ ట్రోల్స్ పట్టుకున్నాయి అని చెప్తాడు. అప్పుడు ఇసిడ్రో అడుగుతాడు, సో ఈ ఫారెస్ట్ మీద ఒక విచ్ యొక్క స్పెల్ కాస్ట్ ఉందా అని. సో దాని అర్థం ఏంటి? మీరు ఎంతసేపు వెతికినా కూడా మీకేమీ కనిపించదు, ఇదంతా కేవలం వేస్ట్ ఆఫ్ టైం అంతే అని అంటాడు. అప్పుడే కాస్కా ఒక డాట్ ఉన్న చెట్టు దగ్గర నుంచి వెళ్ళిద్దన్నమాట. చిన్న విండ్ లాంటిది బ్లో అయ్యిద్ది. అప్పుడు ఈ చిన్నపిల్ల విచ్ ఉంటది కదా, తనకి తెలిసిపోయిద్ది, అరే ఎవరో బ్యారియర్ ని దాటి లోపలికొచ్చారే, ఇంపాసిబుల్, ఎలిమెంటల్స్ అని గట్టిగా అరుస్తుంది. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో వీళ్ళందరూ ఆ మ్యాన్షన్ కి వచ్చేస్తారనమాట. ఆ చూడడానికి ఒక పెద్ద జాయింట్ ట్రీ హౌస్ లాగా ఉంటది. పక్కగాడు అక్కడికి వచ్చిన తర్వాత నాకెందుకో కొంచెం ఫిమిలియర్ ఫీలింగ్ వస్తుంది అని అనుకుంటాడు. ఆ హౌస్ ని చూసి ఇసటో గాడు, ఇది సూపర్ గా ఉందే, అసలు ఆ ఇల్లు కిందున్న చెట్టు మీద ఉందా, లేదంటే ఆ చెట్లలో నుంచే ఆ ఇల్లు పుట్టిందా అని అనుకుంటాడు. ఈ పక్కగాడు చూసి, ఏంటి ఈ చిన్న చిన్న స్పార్క్లింగ్ థింగ్స్ కనిపిస్తున్నాయి అని అనుకుంటాడు. ఈ ఇసటో గాడేమో, హే మిస్టర్, మనం ఆల్రెడీ దాన్ని కనిపెట్టేశాము అని అంటాడు. ఆ పర్సన్ ఏమో, సో అది కేవలం కళ మాత్రమే కాదనమాట అని అనుకుంటాడు. దాని తర్వాత వాడిలా కంటిన్యూ చేస్తాడు, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, కొంచెం మంది చిన్నపిల్లలు ఈ మ్యాన్షన్ ని చూసారని. ఆ పిల్లల్లో నేను కూడా ఒకడిని. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, సో నేను కూడా అది కేవలం ఒక కళ అని నమ్మాను అని చెప్తాడు. ఒక పక్క ఈ సిటోగాడేమో, నాకు ఛాన్స్ దొరికింది, ఇప్పుడు ఆ విచ్ కిడ్ కూడా ప్రాబబ్లీ ఇక్కడే ఉంది అని అనుకుంటాడు. అప్పుడే సడన్ గా గట్స్ కి కాస్కాకి ఆ బ్రాండ్ లో నుంచి పెయిన్ రావడం స్టార్ట్ అయ్యిద్ది. ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. అసలు ఏంటి ఫీలింగ్? ఏమైనా డెడ్ స్పిరిట్సా? లేదు, ఇసిడ్రో దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అని అరుస్తాడు గట్స్. అప్పుడు ఇసిడ్రో వాడు ఆగి, ఏంటి రాయి చూడ్డానికి ఒక స్టూపిడ్ స్టోన్ స్టాచ్యూలా ఉందే అని అనుకుంటాడు. వాడు దాన్ని చూసి ఫుల్ నవ్వుతా ఉంటాడు. అప్పుడు పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాన్ని ఒక గోలెం అంటారు, అదొక మడ్ పప్పెట్, విచెస్ యొక్క ఇళ్ళని గార్డ్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్తాడు. దాంతో ఆ గోలెం లేస్తది, లేచి నుంచుంటది. ఇసిడ్రో గాని పట్టుకోవడానికి ట్రై చేస్తది. వాడు పారిపోతాడు. వెంటనే గట్స్ వచ్చి ఆ చైన్ నరికేస్తాడు. దాని తర్వాత వేరే చైన్ కూడా నరికేస్తాడు. కింద పడిన చెయ్యి ముక్కలు ముక్కలు అయిపోయింది. ఒక పక్క ఈ మోర్గన్ ఏమో ముందుకెళ్ళిపోతా ఉంటాడు. వాడిని సర్పికో ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు. అప్పుడు గట్స్ కూడా చెప్తాడు, మాటలతో ఇవి ఆగవు, దయచేసి వెనకాలే ఆగండి అని. అక్కడున్న గోలెమ స్లోగా మళ్ళీ హీల్ అయిపోయింది అనమాట. అరే ఏంట్రా ఇది మళ్ళీ పెరిగింది అని అనుకుంటాడు ఇసిట్రో. గట్స్ లోపల అనుకుంటాడు, డెడ్ స్పిరిట్, అపోస్టల్ మినియన్స్, కాదు కాదు, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకుంటాడు. వాడు ఆలోచించే గ్యాప్ లోనే వెనకాల నుంచి చాలా గోలెమ్స్ వచ్చేస్తా ఉంటాయి. వీళ్ళందరూ కార్నర్ అయిపోతారు. ఇంకా దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి మ్యాన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ట్రీ పార్ట్ 2. ఈ చాప్టర్ లో మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. గట్స్ మీదకి ఆ గోళం వచ్చేస్తా ఉంటది. అదే టైంకి ఇసిడ్రోని వెనకాల నుంచి ఒక చిన్న గోళం వచ్చి పట్టుకుంటది. వీడు దాన్ని కొట్టి ముక్కలు ముక్కలుగా విరగొట్టేస్తాడు. అయినా కూడా అది మళ్ళీ హీల్ అయిపోయి వీడి వైపుగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. దాంతో వాడు గట్టిగా అరుస్తాడు, ఇట్స్ నో యూస్, నువ్వు వాటిని బ్రేక్ చేసినా కూడా అవి మళ్ళీ వచ్చేస్తాయి అని. దాంతో గట్స్ గాడు ఆ గోళం యొక్క తలని నరికేస్తాడు. దాని తర్వాత దాని చేతుల్ని కూడా నరికేస్తాడు.
ఉంటాడు. అయినా కూడా అది మళ్ళీ హీల్ అయిపోయి వాడి వైపుగా వస్తూనే ఉంటది. ఇదంతా పైనుంచి ఆ బిచ్చు చూస్తా ఉంటాడనమాట. తను లోపల ఇలా అనుకుంటది, వీళ్ళు చేసేదంతా యూస్‌లెస్. ఆ గోలెమ్స్ మళ్ళీ రీజనరేట్ అయితూనే ఉంటాయి. ఈవెన్చువల్లీ వాళ్ళు భయపడి ఇక్కడి నుంచి పారిపోతారు. లేదంటే అలసిపోయి అక్కడే పడిపోతారు అని అనుకుంటది. కానీ ఇదంతా ఓకే. వీళ్ళసల బ్యారియర్ లోపలికి ఎలా వచ్చారు? మామూలు మనుషులు అది దాటి లోపలికి రాలేరు కదా! నాకు తెలియని రహస్యం వాళ్ళిద్దరిలో ఏమైనా ఉందా అని అనుకుంటది. లేదంటే ఆ హాక్ రావడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా అని అనుకుంటది. ఒక పక్క వీళ్ళందరూ ఆ గోలెమ్స్ ని కొడుతూనే ఉంటారు. అప్పుడే తిను ఇలా అనుకుంటది లోపల. కానీ వీళ్ళని చూస్తుంటే ఇదంతా వీళ్ళకి బాగా అలవాటైనట్టుగా నాకు అనిపిస్తుంది అని అనుకుంటది. ఇసిడ్రో ఇంకా సర్పికో ఒక పక్క వాటిని స్మాష్ చేస్తా ఉంటారు. లేడీ ఫర్నిస్ కూడా అదే పని చేస్తా ఉంటది. ఒక పక్క కాస్కా ఏమో ఆ కింద పడిపోయిన గోళంలో నుంచి ఒక చిన్న టాయ్ లాంటి దాన్ని బయటికి తీసిద్ది. అప్పుడే సర్పికో అడుగుతాడు ఏంటది అని. అరే అది రీజనరేట్ అవడం లేదే అని అనుకుంటాడు. దాంతో సర్పికో గట్టిగా అరుస్తాడు, నేను చెప్పేది అందరూ వినండి. ఆ మాన్స్టర్స్ యొక్క చెస్ట్ లోపల చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఉన్నాయి. వాటిని తీసేస్తే అవి రీజనరేట్ అవడం లేదు అని. అప్పుడు విచ్ అనుకుంటది, అరే రే దొరికిపోయామే అని. దాంతో గట్స్ గాడు వెంటనే ఆ పెద్ద గోళం యొక్క చెస్ట్ ప్లేస్ లో నరికేస్తాడు. దానిలో నుంచి ఆ చిన్న డాల్ బయటకు వచ్చింది. దాన్ని వీడు ముక్కలు ముక్కలుగా విరగొట్టేస్తాడు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అదే పని చేస్తారు. ఇదంతా చూసి ఆ శ్రీకి అనే విచ్ తన హ్యాట్ మీద ఉన్న ఆ ఎల్ఫ్ కొంచెం కంగారు పడతారు. దాంతో ఆ విచ్ మళ్ళీ ఇంకొక స్పెల్ స్టార్ట్ చేస్తది. అప్పుడే లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తది, ఇంకా చాలు ఆపు అని. దాంతో ఈ శ్రీకి వెనక్కి తిరిగి కానీ మిస్ట్రెస్ అని అంటది. ఆ మిస్ట్రెస్ లోపల నుంచి ఏదో చెప్పిద్ది. దాంతో ఈ శ్రీకి ఓకే నాకు అర్థమైంది అని అంటది. దాని తర్వాత వెంటనే ఆ గోలెమ్స్ అన్ని ఆగిపోతాయి. ఏమైంది అవన్నీ ఆగిపోయాయే అని ఇసిరో అనుకుంటాడు. దాని తర్వాత వెంటనే ఈ శ్రీకి వస్తది ఆ మ్యాన్షన్ నుంచి బయటకి. ఇసిరోగాడు అరుస్తాడు, నాకు తెలుసు దీని వెనకాల నువ్వే ఉన్నావని అని. అప్పుడే ఈ మార్గన్ మిస్ట్రెస్ దయచేసి నేను చెప్పేది వినండి అని ముందుకొస్తాడు. అప్పుడే ఆ విచ్ మిమ్మల్ని అందరినీ మా మిస్ట్రెస్ చూడాలనుకుంటుంది అనే చెప్పిద్ది. ఈ ఇసిడ్రోగాడు ఆ బిచ్ వైపుగా స్పీడ్ గా ఉరుకుతా ఉంటాడు. గట్స్ గా నవ్వుతాడు, మనల్ని ఆవిడ ఇన్వైట్ చేసింది, పదండి ఎల్లి బిచ్ ని చూద్దాము అని. కట్ చేస్తే వీళ్ళ మ్యాన్షన్ లోపల ఉంటారు. ఇసిడ్రోగాడు అదంతా చూసి ఇది ఒక ఇల్లు కన్నా ఒక నెస్ట్ లాగా నాకు అనిపిస్తుంది, నేనేదో ఒక స్క్వెరల్ అని నాకు అనిపిస్తుంది. ఈ ఇల్లు మొత్తం టన్స్ ఆఫ్ వియర్డ్ స్టఫ్ తో నిండిపోయింది అని చూస్తా ఉంటాడు. ఈ పక్కగాడేమో నాకు పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్తాడు. అవునా అని ఇసిడ్రో అడిగితే ఈ పక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేనుండే ప్లేస్ లో చాలా మంది మ్యాజిక్ యూజర్స్ ఉంటారు, నేను ఎప్పుడు వాళ్ళతో తిరిగేవాడిని అని చెప్తాడు. వాడు గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఆ మ్యాజిక్ యూజర్ ఏమో ఈ పక్కని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఈ ఇసిడ్రో గాడు అక్కడ ఉన్నాయని గెలుకుతా ఉంటాడు. ఆ షికి ఏమో అవన్నీ ముట్టుకోకండి అని చెప్పిద్ది. అప్పుడు ఇసిడ్రో అడుగుతాడు, నిజానికి నువ్వే కదా బిచ్చవి అని. అప్పుడు తను ఇంట్రడ్యూస్ చేసుకుంటది, నా పేరు షెర్కా అండ్ నేను ఇంకా ట్రైనింగ్ లోనే ఉన్నాను అని చెప్పిద్ది. అప్పుడు పక్కనున్న ఎల్ఫ్ నేను ఇవెలారాని షెర్కాని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పిద్ది. అప్పుడు ఇసిడ్రో నవ్వుతాడు, సో నువ్వు ఇంకా కనీసం ఒక నిజమైన విచ్చు కూడా కాదా? నా పేరు ఇసిడ్రో అండ్ ఐ ఓవ్ యూ వన్. నీ కారణంగానే సగం రోజు ఆ చెట్ల మీద నేను గడిపాను అని చెప్తాడు. అప్పుడు షెర్కా ఏమో ఎందుకంటే నువ్వు నన్ను వియర్డ్ ప్లేస్ లో పట్టుకున్నావు కాబట్టి నీకు అలా జరిగింది అని చెప్పిద్ది. ఈ ఇసిడ్రోగాడు ఏడిపిస్తూ ఉంటాడనమాట, ఏంటి వియర్డ్ ప్లేసా, అదేంటో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అడుగుతా ఉంటాడు. ఈ షెర్కా చెప్పిద్ది మళ్ళీ, నేను చెప్పాను కదా ఒక వియర్డ్ ప్లేస్ అని అని. అలా ఇసిడ్రోగాడు ఏడిపిస్తూ ఉంటాడు. వెనకాల నుంచి గట్స్ వచ్చి గుండు మీద ఒకటి పీక్తాడు, తనని టీస్ చేయడం ఆపు అని. దాని తర్వాత షెర్కా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు త్వరగా మమ్మల్ని మీ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకెళ్తావా లేదా అని అడుగుతాడు. దాంతో తను తీసుకెళ్తాది. మిస్ట్రెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను తీసుకొచ్చాను అని చెప్పిద్ది. అక్కడ ఒక ఓల్డ్ లేడీ కూర్చొని ఉంటది. వెల్కమ్ టు ది మ్యాన్షన్ ఆఫ్ ది స్పిరిట్ ట్రీ అని వెల్కమ్ చేస్తుంది. ఇసిడ్రో గాడు చూసి సో తనే ఒక విచ్చా అని అనుకుంటాడు. దాని తర్వాత తను ఇంట్రడ్యూస్ చేసుకుంటది, దయచేసి మా అప్రెంటిస్ కొంచెం ఇంపొలైట్ గా బిహేవ్ చేసి ఉంటే క్షమించండి, తను కేవలం నా సేఫ్టీ కోసం భయపడుతుంది అంతే. నా పేరు ఫ్లోరా, ఈ మ్యాన్షన్ యొక్క మిస్ట్రెస్ ని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటది. అప్పుడు ఇసిడ్రో గాడు ఏంటి ఆవిడొక విచ్చా, నేను ఎప్పుడూ ఒక విచ్ అంటే లాంగ్ పాయింటీ నోస్ తో మొహం మొత్తం వ్రింకిల్స్ ఉండి మాన్స్టర్ లాగా కనిపిస్తారని అనుకున్నానే అని అంటాడు. ఈ శ్రీకి ఏమో ఇన్సోలెన్స్ అని తిట్టిద్ది. ఆ ఫ్లోరా ఏమో హోహో థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్ అని నవ్వుకుంటది. వెనకాల నుంచి ఆ మోర్గన్ గాడు, ఓ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, నువ్వు తప్పకుండా ఆ లేడీవే కదా, 50 సంవత్సరాల క్రితము మా మదర్ లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నువ్విచ్చిన మెడిసిన్ కారణంగానే బ్రతికింది. అసలు నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. అప్పుడు
నువ్వెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అని అంటాడు. అప్పుడు ఈ ఫ్లోరా నాకు కూడా గుర్తుంది. నువ్వు ఆ చిన్న పిల్లోడివే కదా! హౌ నాస్టాలజిక్ అని అనుకుంటది. ఒక పక్కన ఫర్నిస్ భయపడతా ఉంటది. ఈ ఫ్లోరా ఏమో యంగ్ లేడీ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటది. నువ్వు చంపిన వాళ్ళలో నా వాళ్ళెవరూ లేరులే. ఒకవేళ ఉన్నా కూడా అదేమి నీ తప్పు కాదు. మీరు ప్రే చేసే ఆ డైటీ యొక్క సర్వెంట్స్ తప్పు. నీ మీద నేనేమి పగ తీర్చుకోను అని అంటది. ఈ ఫర్నిస్ లోపల అనుకుంటది తనకెలా తెలుసు అని. దాని తర్వాత అండ్ మీరిద్దరు ది బ్రాండెడ్ పెయిర్ అని పిలుస్తది. గట్స్ గాడు నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని. దాంతో చాప్టర్ 2 ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది ఆస్ట్రల్ వరల్డ్. ఇందులో కంటిన్యూషన్ ఉంటది. గట్స్ అడుగుతాడు ఏంటి నువ్వు మా కోసమే వెయిట్ చేస్తున్నావా? సో మా గురించి అంతా నీకు తెలుసా అని. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది అవును నాకు తెలుసు. నేను మీకోసమే ఎదురు చూశాను. దే ఆఫ్ ది బ్రాండ్ గైడెడ్ బై టైనీ వింగ్స్ అని అంటది. తర్వాత గట్స్ గా లోపల అనుకుంటాడు తనకి బ్రాండ్ గురించి తెలుసా? కొంపదీసి తనొక అపోస్టలా? కానీ కాదే. ఈ ఫీలింగ్ కొంచెం వియర్డ్ గా ఉంది. ఆ బ్రాండ్ లైట్ గా నొప్పొస్తుంది కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్ అని అనుకుంటాడు. ఇంతకీ ఈ షెర్కాకి కూడా తెలీదు. ఏంటి దే ఆఫ్ ది బ్రాండా అని అనుకుంటది. అప్పుడే గట్స్ ఓల్డ్ ఉమెన్ నీకెలా ఇవన్నీ తెలుసు? అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఫ్లోరా ఒక్క నిమిషం మోర్గన్ యొక్క స్టోరీ మీకన్నా హయ్యర్ ప్రియారిటీది. దయచేసి ముందు ఆయన సంగతి చూడనివ్వు. అండ్ యువర్ స్టోరీ ఈజ్ ఆఫ్ ట్రోల్స్ అని అడిగిద్ది. అప్పుడు ఆడు ఎస్ అంటాడు. నేను కూడా ఎంతో కంగారు పడుతున్నాను. ఆ ట్రోల్స్ ఆస్ట్రల్ వరల్డ్ నుంచి బయటకొచ్చాయి. అసలు వాటిని మనుషులు చూడకూడదు. అలాంటిది అవన్నీ కలిసి మనుషుల హోమ్స్ ని అటాక్ చేయడమా అని అనుకుంటది. అప్పుడు ఈ మోర్గన్ గాడు వెల్ ఇన్ దట్ కేస్ అనేదో అడగబోతాడు. దాంతో ఈ ఫ్లోరా అన్ఫార్చునేట్లీ నేను మీకు ఎటువంటి సాయం చేయలేను అని అనేస్తది. ఈ మోర్గన్ అడుగుతాడు అదేంటి అని. దాంతో ఫ్లోరా చెప్పిద్ది నా ఈ ఓల్డ్ బాడీకి నీదర్ ది స్ట్రెంగ్త్ నాట్ ది టైమ్ లెఫ్ట్ టు లీవ్ దిస్ ప్లేస్ అని చెప్పిద్ది. అప్పుడు ఇసిడ్రో గాడు మీ మాటలు వింటుంటే మీరేదో చచ్చిపోతున్నారని నాకు అర్థమవుతుంది అని అంటాడు. దాంతో ఈ షెర్కాకి కోపం వచ్చి సీరియస్ గా చూసిద్ది. వీళ్ళిద్దరు కాసేపు కొట్టుకుంటారు. దాని తర్వాత ఆ ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది. ఆ పిల్లోడు చెప్పినట్టుగానే నేను చనిపోయే టైం దగ్గరకు వచ్చింది. అందుకే నేను దాని కోసము సైలెంట్ గా ఎదురు చూస్తున్నాను అని చెప్పిద్ది. దాంతో మోర్గన్ గాడు కొంచెం కంగారు పడతాడు. ఇంకా ఫ్లోరా ఇలా అంటది మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను రాలేను కానీ నా బదులుగా వేరే వాళ్ళని పంపగలను. షెర్కా నువ్వే వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పిద్ది. ఈ షెర్కా ఏమో కొంచెం భయపడుతుంది. కానీ మిస్ట్రెస్ నేనా అని అంటది. ఈ ఫ్లోరా ఇంకా నువ్వు తీసుకున్న ట్రైనింగ్ ని ప్రాక్టీస్ లో పెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పిద్ది. ఈ సిటోగా ఏడిపిస్తా ఉంటాడు నువ్వు భయపడుతున్నావు కదా అని. ఈ షెర్కా ఏమో నేనేమి భయపడడం లేదు అని అంటది. దాని తర్వాత ఫ్లోరా గట్స్ ని హెల్ప్ కి అడిగిద్ది మీరు నా డిసైపుల్ కి సహాయం చేస్తారా అని. అప్పుడు గట్స్ గాడు అంటాడు ఓ మీ ఫేవరెట్ స్టూడెంట్ గురించి మీరు దిగులు పడుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ మేము ఆల్రెడీ ఒక జర్నీలో ఉన్నాము. అంత దూరం మేము హెల్ప్ చేయలేము అన్నట్టుగా అంటాడు. అప్పుడు ఆ ఫ్లోరా ఇలా చెప్పిద్ది న్యాచురలీ నేనేమి మిమ్మల్ని ఫ్రీగా హెల్ప్ అడగను. కానీ నేను కూడా మీకు ఒక రకంగా ఉపయోగపడతాను. మీరు తిరిగొచ్చే సమయానికి నేను మీ అందరి కోసం ప్రొటెక్టివ్ తలిస్మాన్స్ ని క్రియేట్ చేస్తాను. దాంతో మీ రెస్ట్ ఆఫ్ ది జర్నీ సేఫ్ గా చేరుకోవచ్చు అన్నట్టుగా చెప్పిద్ది. ఈ సిటో అడుగుతాడు సర్పికోని తలిస్మాన్ అంటే ఏంటని. వాడు చెప్తాడు ఇట్స్ అ చార్మ్ అని. ఏంటి చార్మ్సా? అవన్నీ నిజం కాదు కదా అని అడుగుతాడు. ఈ షెర్క మళ్ళీ అంటది హౌ రూడ్. మెజిషియన్స్ తయారు చేసే టాలిస్మాన్స్ ఏమి సూపర్స్టిషన్స్ కాదు. అది మాత్రమే కాదు ఈ మెజిషియన్స్ అందరిలోకెల్లా మా మిస్ట్రెస్ ఎంతో స్పెషల్ అని చెప్పిద్ది. దాని తర్వాత ఆ ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది. ఆ బ్రాండ్ యొక్క పవర్ ఇట్ డిఫైస్ అవర్ ఇమాజినేషన్. దాన్ని మొత్తంగా ఎరేస్ చేయడము నా వల్ల కాదు. హవెవర్ ఆ బ్రాండ్ యొక్క పవర్ ఇంటెన్సిటీని నేను తగ్గించగలను. దాంతో అది మీ వైపుగా డ్రా చేసే ఈవిల్ స్పిరిట్స్ ని కొంచెం వరకు మనం ఆపగలము. లేదంటే కనీసం మీరా ఈవిల్ స్పిరిట్స్ చేత పొసెస్ అవ్వకుండా నేను చూసుకోగలను అని అంటది. దాంతో గట్స్ గాడు మీరా చేయగలరా అని అడుగుతాడు. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది హవెవర్ ఆ కర్స్ కున్న ఇమ్మెన్స్ పవర్ వల్ల ఆ టాలిస్మాన్ కి ఒక టైం లిమిట్ ఉంటుంది. కాకపోతే మీ జర్నీ ఎండ్ అయ్యే వరకు అది తప్పకుండా పనిచేస్తుందిలే అని అంటది. అప్పుడు ఒక్క సెకండ్ గట్స్ గాడికి వాణ్ణి ఆ మాన్స్టర్ హౌండ్ పొసెస్ చేయడము కాస్కాని హర్ట్ చేయడం అవన్నీ గుర్తుకొస్తాయి. సో నా తలిస్మాన్ దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుందా అని అనుకుంటాడు. అప్పుడు ఈ సిటోగాడు అనుకుంటాడు ఓ ఓకే సో ఆ బ్రాండ్ వల్లనే ఇదంతా జరుగుతుందా అని. ఈ షెర్కా అంటది ఇంత దూరం అది కూడా తెలియకుండా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసావా అని. ఈ పక్కగాడేమో ఆ విషయం నాకు ముందే తెలుసు అని అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ గట్స్ కాస్కా చూస్తాడు. కాస్కా భయపడి ఫర్నిస్ వెనక్కెళ్ళి దాక్కుంటది. దాంతో ఇంకా గట్స్ ముందుకు తిరిగి ఓకే ఐ యాక్సెప్ట్ అని అంటాడు. నెగోషియేషన్ కంప్లీట్ అని చెప్పి ఫ్లోరా నవ్వుకుంటది. ఈ మోర్గన్ గాడేమో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క ఆ ఫ్లోరా ఏమో అందరికి నా గ్రీటింగ్స్ ఎక్స్టెండ్ చేయి షెర్కా అని చెప్పి అడిగిద్ది. దాంతో షెర్కా నైస్
టు మీట్ ఆల్ ఆఫ్ యూ అని గ్రీట్ చేస్తది. ఈ ఇసిటో గాడు ముందుకెళ్ళి షెరికాని కొడతాడు. యాయా మాకు వదిలేయి, ఇంకా మేము చూసుకుంటాము అని. ఇంకిప్పుడు మా దారిలోకి రావడం మానేసేయి, లిటిల్ విచ్ అప్రెంటిస్ అని ఏడిపిస్తాడు. దాని తర్వాత ఫ్లోరా అడిగిద్ది, నౌ షెరికా వీళ్ళందరి కోసం ఈవినింగ్ మీల్ ప్రిపేర్ చెయ్యి, అది మాత్రమే కాదు మెడికేటెడ్ బాత్ కూడా ప్రిపేర్ చెయ్యి అని చెప్పిద్ది. ఈ షెరికా ఎస్ మిస్ట్రెస్ అని అంటది. నెక్స్ట్ ఫ్లోరా ఇలా అంటది, మీరందరూ మీ లాంగ్ జర్నీ కారణంగా చాలా అలసిపోయి ఉండుంటారు, దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు మార్నింగే వెళ్ళండి, అది మాత్రమే కాదు షెరికాకి కూడా వేరియస్ ప్రిపరేషన్స్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి అని చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు అంటాడు, ఒక్క నిమిషం ఆగండి, మీకు ఈ బ్రాండ్ సంగతి తెలుసు కదా, సో దాని అర్థం మా వల్ల అనేది చెప్పబోతాడు. అప్పుడు ఫ్లోరా ఇలా చెప్పిద్ది, నువ్వేమి కంగారు పడకు, ఈ మ్యాన్షన్ మొత్తం ఆల్రెడీ టలిస్మన్స్ తో ప్రొటెక్ట్ అవ్వబడి ఉంది, ఈ రోజు రాత్రి యొక్క సేఫ్టీని నేను గ్యారంటీ చేస్తాను, దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చొని తింటా ఉంటారన్నమాట. వీళ్ళందరికీ చిన్న చిన్న గోలెమ్స్ వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తా ఉంటాయి. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు, ఓల్డ్ లేడీ ఇంతకీ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు మా కోసం వెయిట్ చేస్తున్నావని ఇందాక నువ్వు చెప్పావు కదా, అసలు దాని అర్థం ఏంటి, అంతేకాదు అసలు ఈ బ్రాండ్స్ గురించి నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఈ ఫ్లోరా చెప్పిద్ది, ఆస్ట్రల్ వరల్డ్ లో నుంచి ఒక ఫ్రెండ్ నాకు ఈ ఒరాకిల్ వినిపించాడు, బ్రాండ్ ఉన్న వ్యక్తులు నిన్ను కలవడానికి వస్తారు అని, అండ్ నేను వాళ్ళకి సహాయం చేయాలని నాకు చెప్పాడు అని అంటది. అప్పుడు ఆ ఫ్లోరా నవ్వుకుంటది, కాకపోతే ఇప్పుడు మీరే నాకు సహాయం చేస్తున్నారు, సో అది మొత్తం రివర్స్ అయిపోయింది అని అనుకుంటది. అప్పుడు గట్స్ అంటాడు, మాకు సహాయం చేయమని ఎవరు చెప్తారు అని. అప్పుడే ఇసిటో గాడు, హే ఇంతకీ ఆ ఆస్ట్రల్ వరల్డ్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఫ్లోరా చెప్పిద్ది, సింపుల్ గా చెప్పాలంటే చనిపోయిన తర్వాత ఉండే లోకం అని. మీకున్న ఆ బ్రాండ్ వల్ల మామూలు మనుషులకి కనిపించని ఎథిరియల్ బాడీస్ అన్ని మీకు కనిపిస్తున్నాయి అని చెప్పిద్ది. అప్పుడు ఇసిటో అడుగుతాడు, ఈ ఎథిరియల్ బాడీస్ అంటే గోస్ట్సా అని. ఈ షెరికా ఎక్స్ప్లెయిన్ చేస్తది, దేర్ ఇస్ ఎ ట్రినిటీ ఇన్ విచ్ అవర్ వరల్డ్ ఈస్ ఓవర్లాప్డ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 అదర్ వరల్డ్స్. అందులో ఒకటి ది వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్, ది ఆస్ట్రల్ వరల్డ్, మరొకటి ది సోల్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, ది వరల్డ్ ఆఫ్ ది ఐడియా అని చెప్పిద్ది. అప్పుడు ఇసిటో గాడు, నువ్వు చెప్పేదంతా వింటుంటే కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది, కానీ ఆఖరికి అవన్నీ దెయ్యాలు అంతే కదా, అలాంటిది అవన్నీ అంత రియల్ గా ఎందుకున్నాయి, అవన్నీ ఎప్పుడు మాతోనే తిరుగుతా ఉంటాయి, వాటిని చూస్తేనే నాకెంతో చిరాగ్గా ఉంటుంది అని అంటాడు. అప్పుడు షెరికా ఏమో, దోస్ ఆర్ ది ఎథిరియల్ బాడీస్ దట్ యువర్ ఎథిరియల్ బాడీస్ పర్సీవింగ్ అని అంటది. ఒకవేళ ఒక ఎథిరియల్ బాడీని నువ్వు స్ట్రాంగ్ గా సెన్స్ చేయగలిగితే నీ ఫిజికల్ బాడీ కూడా దాన్ని చూడగలుగుతుంది, అది మాత్రమే కాదు అదొక నిజమైన వస్తువులాగా నువ్వు దాన్ని ముట్టుకోగలుగుతావు కూడా అని చెప్పిద్ది. అప్పుడు వీళ్ళందరూ కలిసి పక్కని ఇవిల్రాని చూస్తారు. ఈ షెరికా కంటిన్యూ చేస్తది, ఎల్ఫ్స్, ట్రోల్స్ ఇవన్నీ అదే ఆస్ట్రల్ వరల్డ్ కి సంబంధించినవి. పాతకాలంలో ఈ ఫ్యాక్ట్ ని ప్రజలందరూ రికగ్నైజ్ చేశారు, అండ్ వాళ్ళ వరల్డ్ వ్యూ మన వరకు పాస్ డౌన్ అయింది కాబట్టి మనం వీటిని పర్సూ చేయగలుగుతున్నాము, వాటిని టచ్ చేసి ఫీల్ అవ్వగలుగుతున్నాము అని చెప్పిద్ది. నెక్స్ట్, లాంగ్ ఎగో ఎల్ఫ్స్ ఉన్నాయని నేచురల్ గానే మనం నమ్మేవాళ్ళము, బట్ ఈ హోలీసీ యొక్క మాటలు స్ప్రెడ్ అయిన తర్వాత ప్రజలందరూ వీటిని నమ్మడం మానేశారు, దానివల్లనే ఇప్పుడు మనుషులతో చాలా ఎల్ఫ్స్ మాట్లాడలేకపోతున్నాయి, అవి అలానే ఆ ఆస్ట్రల్ వరల్డ్ లో కలిసిపోతున్నాయి అని చెప్పిద్ది. అప్పుడే పక్కగాడు పైకి ఎగిరి, ఆహా సో అందుకే స్టార్టింగ్ లో నన్ను ఫర్నీస్ చూడలేకపోయిందా, అండ్ ఇప్పుడు తను చాలా మాన్స్టర్స్ ని చూసింది కాబట్టి నన్ను చూడగలుగుతుందా అని చెప్పి ఫర్నీస్ నోస్ కి వాడి మొహం రుద్దుతా ఉంటాడు. ఈ ఫర్నీస్ ఏమో భయపడతా ఉంటది. అప్పుడు గట్స్ గాడు పక్కన అడుగుతాడు, మనం షూర్ గా నీ హోమ్ ల్యాండ్ లో సేఫ్ గానే ఉంటామా అని, ఇప్పుడు దయచేసి అది ఆఫ్టర్ లైఫ్ అని నాకు చెప్పకు అని అంటాడు. అప్పుడు పక్కగాడు, నో ప్రాబ్లం, అక్కడ చాలా మంది ప్రజలు బ్రతికారులే అని అంటాడు. అప్పుడే ఇసిటో గాడికి ఒక ఐడియా వస్తుంది, అరే ఇప్పుడు నాకు అర్థమైపోయింది, సో మీరందరూ అసలు ఆ ట్రోల్స్ ఉన్నాయని నమ్మడం ఆపేస్తే అవన్నీ మాయమైపోతాయి కదా అని అంటాడు. అప్పుడు పక్కగాడెళ్ళి అలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి కొడతాడు. ఐ మీన్ నమ్మడం ఆపేస్తే వీడు కూడా మాయమైపోతాడు కదా. అప్పుడు షెరికా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు అనుకుంటున్నంత సింపుల్ ఏం కాదు, అది హ్యూమన్స్ కి సబ్ కాన్షియస్ అని ఒకటి ఉంటుంది, వాటిని హ్యూమన్స్ కంట్రోల్ చేయలేరు అని చెప్పిద్ది. దాని తర్వాత ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది, ఎంతో కాలంగా మాలాంటి మ్యాగీస్ మా ఎథిరియల్ బాడీస్ ని రిలీజ్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము, మన ఫిజికల్ వరల్డ్ నుంచి ఆస్ట్రల్ వరల్డ్ లోపలికి వెళ్లే ప్రాక్టీస్ అది అని చెప్పిద్ది. అది మాత్రమే కాదు, ఇన్ ఎ రిలేటివ్లీ షాలో లేయర్ ఆఫ్ ది ఆస్ట్రల్ వరల్డ్ నోన్ యాజ్ ది ఇంటర్స్టైస్ ఎన్నో ఎథిరియల్ బీయింగ్స్ లెజెండ్స్ గా బతికే ఉన్నాయి, అండ్ అంతేకాదు ఆ ప్లేస్ లో ఉన్న
ఉన్న సీనరీ కూడా మోస్ట్లీ మన వరల్డ్ లో ఉన్న ఎథిరియల్ ఫార్మ్స్ నుంచే ఇన్స్పైర్ అయి ఉంటుంది. అందువల్లనే ఆ వరల్డ్ కి మన వరల్డ్ కి కేవలం కొంచెం డిస్పారిటీ మాత్రమే ఉంటుంది. సో అందుకే చనిపోయాము అని రియలైజ్ అవ్వని వాళ్ళు, ఫిజికల్ వరల్డ్ ని ఎన్నో రిగ్రెట్స్ తో వదిలి వెళ్లిపోయిన వాళ్ళు ఆఫ్టెన్ అక్కడే తిరుగుతూ ఉంటారు. కానీ ఈవెన్చువల్లీ వాళ్ళే చనిపోయాము అని నమ్మి వాళ్ళ ఎథిరియల్ ఫార్మ్స్ ని కంటైన్ చేయలేక స్లోగా డిసపియర్ అయిపోతారు. అండ్ దాని తర్వాత ఇన్ ది డీప్ లేయర్ ఆఫ్ ఆస్ట్రల్ వరల్డ్ అక్కడ కనిపించే సీనరీ అసలు అన్ఇమాజినబుల్లీ డిఫరెంట్ ఉంటుంది. ఫిజికల్ వరల్డ్ కి సంబంధం లేకుండా కనిపిస్తుంది. అక్కడ కనిపించే ఆస్ట్రల్ ఎంటిటీస్ యొక్క ఎథిరియల్ బాడీస్ మనం హ్యూమన్స్ యొక్క ఎథిరియల్ బాడీస్ తో కంపేర్ కూడా చేయలేము. ఏంజల్స్, డీమన్స్, గాడ్స్ ఆఫ్ పాలియథిజం అండ్ ఇంకా డెప్త్ కెళ్తే అక్కడ మనుషులు వాళ్ళు చేసుకున్న కర్మలకు రిజల్ట్ గా వెళ్లే ఒక ప్లేస్ ఉంటుంది. మేబీ దాన్నే హెల్ ఆర్ హెవెన్ అని అంటారేమో. అండ్ అంతకు మించి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే మనం బయటకొచ్చే అవకాశమే ఉండదు. ఫర్దర్ స్టిల్ ఇన్ ది అబిస్ పర్హాప్స్ అని ఆపేస్తుంది. గట్స్ గాడు ఆ స్పైరల్ ని ఊహించుకుంటా ఉంటాడు. ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది. ఈ ప్రపంచం మియర్లీ 2 డైమెన్షన్స్ లో ఏమీ లేదు. దేర్ ఎగ్జిస్ట్ ప్రొఫౌండ్ డెప్త్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పిద్ది. ఈ ప్రపంచాన్ని ఎప్పటికీ మెటీరియలిజం తోనో లేదంటే ఒక సింగిల్ డాక్ట్రిన్ తోనో సమరైజ్ చేయలేము అని చెప్పిద్ది. ఈ గ్రేట్ మిస్టరీస్ అన్నిటిని యాక్సెప్ట్ చేయండి అండ్ ఈ ఎంటైర్ యూనివర్స్ ని మన ప్రపంచం ద్వారా ఎక్స్ప్లోర్ చేయండి. దాట్ ఈస్ ది వే ఆఫ్ మ్యాజిక్ అని చెప్పిద్ది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి మ్యాజిక్ స్టోన్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో కాస్కా ఇంకా ఫర్నీస్ స్నానం చేస్తా ఉంటారు. అక్కడే పక్కగాడు కూడా రిలాక్స్ అవుతా ఉంటాడు. ఈ ఫర్నీస్ ఫుల్ హ్యాపీ అయింది. మన ట్రావెల్ లో ఎప్పటికీ ఇలా రిలాక్స్ అవుతానని నేను అనుకోలేదు అని అంటది. అది మాత్రమే కాదు, ఇదంతా ఒక విచ్ హౌస్ లో అవుతుందన్నది మరో విచిత్రం అని అంటది. ఈ గ్యాప్ లో ఈ ఇసిడ్రో గాడు లోపలికి వెళ్ళిపోదామని ట్రై చేస్తాడు. హిహి నేను చిన్నపిల్లనే కదా అని అంటా ఉంటాడు. ఈ షెరికా వాడిని ఆపేస్తుంది. ఆపేసి వాడిని వేలాడదీసి కొట్టడం స్టార్ట్ చేసేది. ఒక పక్క మనకి గట్స్ ని ఫ్లోరా అని చూపిస్తారు. ఫ్లోరా అడిగిద్ది గట్స్ ని, ఓ నువ్వు నాకేదో చూపించాలనుకుంటున్నావా, ఇంతకీ అదేంటి అని. ఈ షెరికా కూడా వెనక్కి తిరిగి చూసిద్ది. గట్స్ గాడు బిహెల్త్ నిస్తాడు. ఇదేంటో నీకు తెలుసా అని అడుగుతాడు. దాన్ని చూసి ఫ్లోరా కూడా కొంచెం భయపడిద్ది. ఈ షెరికా ఏమో కొంపదీసాది అని అనుకుంటది. తర్వాత ఫ్లోరా అడిగిద్ది, అది నీదేనా, అసలు నీకు అది ఎక్కడ దొరికింది అని అడిగిద్ది. గట్స్ చెప్తాడు, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఎ సర్టెన్ మ్యాన్ అని. తర్వాత ఫ్లోరా దాన్ని చూసిద్ది. ఐ సీ, ఎస్ నాకు ఇదేంటో తెలుసు, మ్యాజిక్ నేర్చుకోవాలి అని అనుకునే ప్రతి వ్యక్తికి ఇదేంటో తెలుసు. ఇదొక బిహెలిత్ ఆస్ట్రల్ వరల్డ్ ని ఫిజికల్ వరల్డ్ ని కలిపే ఒక కీ ఇది. ఇట్స్ అ ఫెటిష్ ఫర్ సమ్మనింగ్ ది 5 ఏంజల్స్ అని చెప్పిద్ది. దాంతో గట్స్ గాడు, దాట్స్ అ విచ్ ఫర్ యూ, స్ట్రైట్ టు ద పాయింట్. ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని ఎలా వాడాలో నాకు చెప్పండి, వాళ్ళని ఎలా సమ్మన్ చేయగలమో నాకు చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఫ్లోరా కొంచెం ఆలోచన పడిద్ది. నీకున్న బ్రాండ్ వాళ్ళు కార్వ్ చేసిందే కదా, సో రివెంజ్ అన్నమాట అని అంటది. అప్పుడే సడన్ గా కాస్కా బాత్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వెంటనే వెనకాల నుంచి లేడీ ఫర్నిస్ వచ్చి తీసుకుపోతుంది. ఈ ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది కాస్కాన్ చూసి, సో ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికే కదా మీరు ఎల్ఫ్ హైమ్ వైపుగా వెళ్తున్నారు, నేను చెప్పేది కరెక్టేనా అని. అప్పుడు గట్స్, మీరు చెప్పింది కరెక్టే అని అంటాడు. అప్పుడు ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది, హౌ ఐరానిక్, ఇదంతా దాని వల్లనే కదా నువ్వు నీ జీవితాన్ని హేట్రెట్ లేకుండా గడపలేకపోతున్నావు. కానీ ఆ హెల్ ఫైర్ ఈ రోజు వరకు నువ్వు బ్రతుకుండేటట్టుగా చేసింది. అదే నిన్ను నీకెంతో క్లోజ్ అయిన వాళ్ళని కూడా కాల్ చేసేటట్టుగా చేస్తుంది అని అడిగిద్ది. జస్ట్ లైక్ థ్రెడింగ్ అక్రాస్ థిన్ ఐస్, ఇట్ ఈస్ అ డిఫికల్ట్ అండ్ డేంజరస్ ఎక్స్పెడిషన్ అని అంటది. అన్ఫార్చునేట్లీ ఐ క్యాంట్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పిద్ది. అప్పుడు గట్స్ అంటాడు, నువ్వు చెప్పేదేంటి, నీకు చెప్పాలని లేదా అని అడుగుతాడు. అప్పుడు ఫ్లోరా అంటది, అది కాదు, నువ్వేమనుకుంటున్నావు, దీన్ని నువ్వు కనిపెట్టినంత మాత్రాన నువ్వు దీన్ని ఉపయోగించగలవు అని అనుకుంటున్నావా, కానీ కాదు. ఒక బిహలిత్ అనేది హైలీ స్పిరిచువల్ ఆబ్జెక్ట్. అది హ్యూమన్ ఫేట్ ని కూడా మార్చగలదు. పర్హాప్ అండ్ ఈవెన్ గ్రేటర్ ఎగ్జిస్టెన్స్ దీన్ని ఈ ఫిజికల్ వరల్డ్ లోకి పంపించుండాలి. ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ అ స్టోన్. కాకపోతే దీని ఫేట్ అనేది దీన్ని ప్రపంచంలోకి పంపించిన ఆ మాస్టర్ చేతిలో ఉంటుంది అని చెప్పిద్ది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎవరికి చెందాలో వాళ్ళ చేతిలో ఉంటుంది. దాట్స్ ది వే ఇట్ ఈస్ అని చెప్పిద్ది. ఒకవేళ ఈ బిహలిత్ నీదే అయితే దీన్ని నువ్వు పడేసినా కూడా టైం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఇది చేరుతుంది. ఒకవేళ ఇది నీది కాకపోతే నువ్వు కావాలనుకున్నా కూడా ఏదో ఒక టైంలో ఇది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది.
ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ గా దీని ఓనర్ పవర్ కోరుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఇది ఉంటుంది అని చెప్పిద్ది. ఇన్ ఎనీ కేస్ ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ విల్ అని చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు గాడ్ ఓన్లీ నోస్ ఐ కాంట్ స్టాండ్ దట్ అని అంటాడు. తర్వాత ఫ్లోరా ఇలా అంటది, ఇది నీకొక బీకన్ ఆఫ్ రివెంజ్ అయి ఉండొచ్చు, కాకపోతే ఇది నీ చేతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వాడికి ఇచ్చేస్తది. అప్పుడు గట్స్ గాడు ఆ బిహెల్త్ ని పట్టుకొని, వెల్ దీంతో నేను అప్పుడే ఏదో చేద్దామని అనుకోవడం లేదులే, అవునవును మర్చిపోయాను, ఇంతకీ మేము ఇక్కడి నుంచి వెళ్తామని మీకు ముందే తెలుసు కదా, అది ఎవరు చెప్పారు అని అడగబోతాడు. అప్పుడే సడన్ గా ఈ పక్కగాడు వచ్చేసి నన్ను అడగకుండా ఈ బిచ్చిని ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నావు అని లాగేసుకుంటాడు బిహెల్త్ ని. గట్స్ అడుగుతాడు అది నీదా అని. పక్కగాడు అవును నాదే, నేనే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఫ్లోరా నవ్వుకుంటది. గట్స్ వెనక్కి తిరిగి వన్ మోర్ థింగ్, ది గాడ్ హ్యాండ్ అసలు వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది, నిజం చెప్పాలంటే అలాంటి మెజిషియన్స్ కి వాళ్ళొక గ్రేట్ మిస్టరీ, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఒకానొకప్పుడు వాళ్ళందరూ హ్యూమన్సే. దాని తర్వాత ఫ్లోరా యొక్క మాటలు కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి, సో అదేంటో మీరే చదువుకోండి. దాని తర్వాత గట్స్ ఓ మ్యాన్ వాట్ ఎ క్లౌడ్ ఆఫ్ వర్డ్స్ అని అనుకుంటాడు. బేసిక్ గా వాడికి కూడా అర్థం కాదనమాట. అప్పుడు ఫ్లోరా సారీ నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను అని అంటది. దాంతో గట్స్ గాడు ఏం పర్లేదులే, మీరు ఇస్తున్న ఆ తలిస్మన్స్ నాకు చాలు, వెల్ డూ ది బెస్ట్ యూ క్యాన్ టుమారో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాడికి షెర్కా కనిపిస్తుంది. అది బ్రాండ్ ఆఫ్ సాక్రిఫైస్ కదా అని అడిగిద్ది. నాకు మా మిస్ట్రెస్ చెప్పింది ఎవరి మీద అయితే ఆ బ్రాండ్ ఉంటుందో వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళు ఈవిల్ స్పిరిట్స్ కి ఆఫరింగ్స్ అవుతారంట అని అంటది. గట్స్ గాడు ఏం మాట్లాడాడు. అప్పుడు షెర్కా మళ్ళీ ఇట్లా అంటది, కొంపదీసి నువ్వు ఫేట్ ని కూడా మార్చగలిగిన పవర్ ఉన్న డీమన్స్ ని ఏంజల్స్ ని ఎదుర్కొందాం అనుకుంటున్నావా అని అడిగిద్ది. అప్పుడు గట్స్ వెనక్కి తిరిగి కరెక్ట్ గా చెప్పావు, ఏదో ఒక రోజు వాళ్ళకి గట్టిగా తగిలేటట్టు వాళ్ళని దెబ్బతీస్తాను అని అంటాడు గట్స్. దాంతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఫ్లోరా అడిగిద్ది నీకేమైంది షెర్కా అని. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిద్ది వాడొక మూర్ఖుడు ఆర్ మేబీ అన్ఎన్లైటెండ్ అని అంటది. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఇండిస్పెన్సబుల్ ఈవెన్ ఫర్ మ్యాజిక్ అని. షెర్కా అడిగిద్ది కానీ అతని అపోనెంట్ ఒక ట్రాన్సెండెంటల్ ఎంటిటీ, ఇట్స్ బియాండ్ ఫిజికల్ రీజనింగ్ అని అంటది. మీరు చెప్పినట్టుగానే నేను మిడ్లాండ్ కి వెళ్ళొచ్చాను, మనకొచ్చిన రెవల్యూషన్ కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడే నేను తనను చూశాను. అన్ ఎనామస్ ఫ్లో ఆఫ్ ఓడి దట్ ఎంగల్స్ అండ్ చార్మ్స్ పీపుల్. ఈ ఫిజికల్ వరల్డ్ లో ఉన్న ఎటువంటి బ్లేడ్ కూడా అతని టచ్ కూడా చేయలేదు. అతనే ది హాక్. అతను చూడ్డానికి ఒక మనిషిలా ఉన్నాడు, కానీ స్పిరిచువల్లీ అతను ఒక మనిషి అయితే కాదు. ఈ ఫిజికల్ వరల్డ్ లో అతని ఎగ్జిస్టెన్స్ ని ఎదిరించేంత పవర్ ఎవరి దగ్గర లేదు. ష్యూర్లీ హీఈస్ ది అబ్సల్యూట్ అని అంటది. ఆ రెవల్యూషన్ లో రికార్డ్ అయినట్టుగానే ఒకవేళ అతనే రీఇన్కార్నేట్ అయిన ఆ ఫిఫ్త్ ఏంజల్ అయితే గనక, ఇఫ్ హీ ఈస్ ది హాక్ ఆఫ్ డార్క్నెస్ దెన్ హీఈస్ డ్రెడ్ఫుల్ అని అంటది. అప్పుడు ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది, నువ్వు చూసిన ఆ హాకే అతనికి ఆ బ్రాండ్ రావడానికి కారణం అని చెప్పిద్ది. దాంతో శ్రీకి కొంచెం షాక్ అయ్యిద్ది. నెక్స్ట్ ఫ్లోరా కంటిన్యూ చేసిద్ది, మళ్ళీ ఏదో కొంచెం కాంప్లెక్స్ గా చెప్పిద్ది, అదేంటో మీరే చూసుకోండి. ఆ చెప్పడం అయిపోయిన తర్వాత శ్రీకి కూడా అర్థం కాదు. దాని అర్థం ఏంటి అని అడిగిద్ది. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అని అంటది. అప్పుడు ఫ్లోరా కంటిన్యూ చేస్తుంది, నీ కళ్ళ ముందు కనిపించే ఈ వండర్స్ మార్వెల్స్ ని చూసి ఆశ్చర్యపోకు, కేవలం నీ కళ్ళ ముందు కనిపించే ఆ నిజాన్ని నువ్వు చూడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను ఫేట్ తో పోరాడి బ్రతికాడు. దాని తర్వాత నిన్ను కలిశాడు. నిన్ను అంటే ఫారెస్ట్ ఆఫ్ ది స్పిరిట్ ట్రీ యొక్క విచ్ అయిన ఫ్లోరా యొక్క ఫేవరెట్ డిసైపుల్ శ్రీకి అని అంటది. తర్వాత శ్రీకి అడిగిద్ది, నేను అతనికి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా అని. అప్పుడు ఫ్లోరా అంటది, ఫైనల్ డెసిషన్ నీ చేతిలోనే ఉంది అని. మన తలరాతలో ఆ దేవుడు డిసైడ్ చేస్తాడేమో, కానీ దాన్ని చూస్ చేసుకునేది మాత్రం మనమే అన్నది నా ఒపీనియన్. ఇప్పుడు వెళ్ళు, నీ సొంత కళ్ళతో ఆ మార్వెల్ ని చూడు అని చెప్పిద్ది. దాంతో ఈ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఎలిమెంటల్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో గట్స్ గాడి బ్రాండ్ మీద శ్రీకి ఒక సీల్ లాంటి దాన్ని డ్రా చేస్తుంది. దాని తర్వాత సమ్ కైండ్ ఆఫ్ సీక్రెట్ మెడిసిన్ లాంటి దాన్ని అతికిచ్చిద్ది. అదేదో ప్యూరిఫికేషన్ సాల్ట్ అంట. అది కంప్లీట్ అయిపోయింది. మా మిస్ట్రెస్ తలిస్మాన్స్ అంత పవర్ఫుల్ కాదు, కానీ కనీసం ఒక 2-3 డేస్ వరకు ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్ ని నీ బ్రాండ్ అట్రాక్ట్ చేయదులే అని చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు థ్యాంక్ యూ అని చెప్తాడు. దాని తర్వాత షెర్కా అడిగిద్ది, మీరందరూ రెడీయా అని. వాళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్ లాంటిది రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనకి కాస్కాని ఫర్నిష్ ని చూపిస్తారు. కాస్కా బ్రాండ్ మీద కూడా ఆ సీల్ ని
గీసేస్తారు. దాని తర్వాత షర్కా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది ఆ పౌడర్ గురించి. బేసిక్‌గా అది సమ్ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నమాట. దానివల్ల మన ఫిజికల్ సెన్సెస్ తగ్గిపోతాయి అండ్ ఎథీరియల్ బాడీస్‌ని ఈజీగా పర్సీవ్ చేయగలుగుతాం అన్నమాట. అది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని టూల్స్‌ని ఇచ్చిద్ది. ఇవన్నీ మ్యాజిక్‌తో ఎన్చాంట్ చేసి స్పెషల్‌గా మార్చిన వెపన్స్. వీటిని నేను మా మిస్ట్రెస్ దగ్గర నుంచి బారో చేసుకున్నాను. ఇవి మీ దగ్గర ఉంటే ఎటువంటి స్పెల్స్ క్యాస్ట్ చేయకుండా కూడా మీరు ఆ ట్రోల్స్ ని ఎదుర్కోవచ్చు అని చెప్పిద్ది. దాని తర్వాత ఫస్ట్ ఇదిగో సర్పికో, ఈ హుడ్ స్వాడ్ తీసుకో అని ఇచ్చిద్ది. అప్పుడు సర్పికో అడుగుతాడు, ఏంటి హుడ్ దానంతటా అదే ఎగురుతుందా అని అడుగుతాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, కొంచెం జాగ్రత్తగా చూడు అని. అప్పుడు వీడు కరెక్ట్ గా చూస్తే చిన్నవేవో కనిపిస్తాయి వాడికి. అవి చూడ్డానికి ట్రాన్స్పరెంట్ పురుగుల్లా ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, అవును అవే విండ్ ఎలిమెంటల్స్ అని. వాటి పేరు కూడా ఏదో చెప్పిద్ది, అదేదో మీరే చదువుకోండి. దాని తర్వాత వీళ్ళు అడుగుతారు ఎలిమెంటల్సా అని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. మన ఫిజికల్ వరల్డ్ లో ఉన్న సాలిడ్, లిక్విడ్, వేపర్ అండ్ ఎనర్జీ ఇవన్నీ ఆస్ట్రల్ వరల్డ్ లో ఇలానే రెజనేట్ అవుతాయి. ఎర్త్, వాటర్, విండ్ అండ్ ఫైర్ అని చెప్పిద్ది. ఇక్కడ మీకు కనిపించేవి ఎథిరియల్ ఫార్మ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ దట్ ఫిల్స్ ది వరల్డ్, స్పిరిట్స్ ఆఫ్ ది విండ్ దట్ బ్లో అబౌట్ ది స్కై అని చెప్పిద్ది. దాని తర్వాత పక్ ఇంకా ఆ ఎల్ఫ్ మాట్లాడుకుంటారు. ఆ ఫీమేల్ ఎల్ఫ్ చెప్పిద్ది, నువ్వు కూడా ఒక విండ్ స్పిరిట్ వే అని. పక్ షాక్ అయిపోతాడు. అవునా, నేను ఒక విండ్ స్పిరిట్ నా? సో నేను ఒక చెస్ట్నట్ హెడ్ ని కాదనమాట అని అనుకుంటాడు. దాని తర్వాత కంటిన్యూషన్ ఉంటది. షర్కా ఎక్స్ప్లెయిన్ చేస్తది, ఇప్పుడు నువ్వు వేసుకునేది సిల్ఫ్ హుడ్. దాంతో నీకు ఎలిమెంటల్స్ యొక్క ప్రొటెక్షన్ లభిస్తుంది. దాన్ని ఎవరైతే వేసుకుంటారో సార్డ్స్ గానీ ఆరోస్ గానీ వాళ్ళని ఏమీ చేయలేవు. ఆ హుడ్ వాటన్నిటిని తప్పిచేస్తుంది అని చెప్పిద్ది. అది మాత్రమే కాదు, ఈ సిల్క్ సార్డ్ కి కూడా ఆ విండ్ ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి దాన్ని దేంతో తయారు చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని ఒక్కసారి స్వింగ్ చేస్తే చాలు అదొక సుడిగుండాన్ని క్రియేట్ చేయగలదు. కనీసం నువ్వు టచ్ కూడా చేయకుండా ఎనిమి యొక్క ఫ్లెష్ ని అది చింపేస్తుంది అని చెప్పిద్ది. అప్పుడు ఈ సర్పికో గాడు నేను ఒకసారి ట్రై చేయొచ్చా అని అడుగుతాడు. ఓకే అని షర్కా చెప్పిద్ది. వీడు పక్కనే ఉన్న క్యాండిల్ ని స్ట్రైక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఆ క్యాండిల్ ఆరిపోయిద్ది. ఆరిపోయింది అంతేనా అని అనుకుంటారు వీళ్ళు. దాని తర్వాత పక్కగాడు ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ క్యాండిల్ స్లైస్ అయిపోయిద్ది. అది చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. దాని తర్వాత ఈ ఇసిడ్రో గాడు అడుగుతా ఉంటాడు, మరి నాకు అని. అప్పుడు తను ఇచ్చేది ఒక చిన్న డాగర్, ఇంకొక పౌడర్ లాంటిది. ఇసిడ్రో గాడు ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఏంటి ఇదా, నాకు ఒక సాడ్ గానీ స్పియర్ గానీ ఇస్తావేమో అనుకున్నా అని అంటాడు. అప్పుడు షర్కా అంటది, చిన్నపిల్లలు వాడేంత సాడ్స్ మా దగ్గర లేవు అని. అప్పుడు వీడు ఆ డాగర్ ఓపెన్ చేసి, అరే ఈ డాగర్ ఏంటి రెడ్ కలర్ లో గ్లో అవుతుంది అని అంటాడు. దాని తర్వాత దగ్గర నుంచి చూస్తే వాడికి ఏవో చిన్నవి కనిపిస్తాయి. ఇవేంటి చిన్న బల్లుల్లా ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, అవే ఫైర్ ఎలిమెంటల్స్ అని, సాలమాండర్స్ అని చెప్పిద్ది. ది బ్లేడ్ ఆఫ్ సాలమాండర్ డాగర్ దాన్ని మోల్టెన్ లావా నుంచి క్రాఫ్ట్ చేశారు అని చెప్పిద్ది. దాంతో పొడిస్తే హాట్ ఐరన్ రాడ్ తో పొడిచినట్టు కాలిపోతుంది అని చెప్పిద్ది. వీడు పక్కన ఉన్న టేబుల్ మీద గుచ్చుతాడు. వెంటనే ఆ టేబుల్ కాలిపోద్ది అనమాట. దాంతో షర్కా తిట్టిద్ది, అదెంతో డేంజరస్, అలా రెక్లెస్ గా వాడకు అని. దాని తర్వాత వీడు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. దాని లోపల కొన్ని బెర్రీస్ ఉంటాయి అనమాట. ఆ బెర్రీస్ ని నువ్వు ట్రోల్స్ మీద విసరొచ్చు అని చెప్పిద్ది. అవి సెల్ఫ్ డిఫెన్స్ కోసము. అసలు నేనైతే నీలాంటి ఒక చిన్నపిల్లాడిని నాతో పాటు ఎప్పటికీ తీసుకెళ్లను, కానీ మా మిస్ట్రెస్ కమాండ్ చేసింది కాబట్టి తప్పట్లేదు అని అనుకుంటది. ఇంతకు ముందు చేసినట్టే మళ్ళీ చేయకు అని తిట్టిద్ది. దాని తర్వాత అమ్మాయిలిద్దరికి సిల్వర్ చైన్ షర్ట్స్ ఇచ్చిద్ది అండ్ లేడీ ఫర్నీస్ కి ఒక సిల్వర్ నైఫ్ కూడా ఇచ్చిద్ది. దాని తర్వాత చెప్పిద్ది, ఎప్పుడైతే టైం వస్తుందో ఇప్పుడు మీరు కేవలం ఫెయింట్ గా చూస్తున్న ఆ ఫిగర్స్ ని జాగ్రత్తగా గమనించండి. మీరు వాటిని ఎంతగా నమ్మితే అవి మీకు అంతగా హెల్ప్ చేస్తాయి అని చెప్పిద్ది. అండ్ అది మాత్రమే కాదు, మీరు ఆ పవర్ ని యూజ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంటల్స్ కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ ఫెటిషస్ యొక్క పవర్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మీద కాదు అని చెప్పిద్ది. అండ్ అది మాత్రమే కాదు, మ్యూచువల్ ట్రస్ట్ ఎంత డీప్ గా ఉంటే ఆ పవర్ అంతగా పెరుగుతుంది అని చెప్పిద్ది. దాని తర్వాత గట్స్ కి ఒక గొడ్డల్ లాంటిది ఇచ్చిద్ది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, నాకు అదేమీ అవసరం లేదు అని. వెనకాల నుంచి ఇసేటో గాడు, అరే ఎందుకు తీసుకోవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు గట్స్ చూపిస్తాడు వాడి పెద్ద సాడ్ ని చూపించి, నాకు బ్యాటిల్లో ఏది ఎక్కువగా అలవాటో నేను దాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నా అని చెప్తాడు. దాని తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనం బయలుదేరాలి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే షర్కా ఆ సాడ్ ని చూసి ఏదో గమనిస్తది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు సర్పికో ఇట్లా అనుకుంటాడు, ఇది ఒక మిస్టీరియస్ ఫారెస్ట్ లో ఉంది. అసలు నేను ఇంత పెద్ద చెట్టుని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అసలు ఇది వింటర్ అయినా ఇక్కడ ఎంతో వామ్ గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు ఇసిటో చూసుకుంటాడు, నా చేతి మీద ఉన్న స్క్రాచెస్, దెబ్బలు అన్ని పోయాయి అని. అప్పుడు షర్కా వెనక్కి
తిరిగి చెప్పిద్ది, మీ ఫిజికల్ బాడీస్ కూడా మీ ఎథీరియల్ బాడీస్ తో అడ్జస్ట్ అయిపోయాయి. మీరు ఇక్కడ ఉన్నంత సేపు మైనర్ వూండ్స్ గానీ లేదా కొత్తగా వచ్చిన దెబ్బలు గానీ జనరల్ గా హీల్ అయిపోతాయి అని చెప్పిద్ది. మనమందరం ఆస్ట్రల్ వరల్డ్ లో ఉన్నాము అని చెప్పిద్ది. ఐ మీన్ మొత్తంగా ఆస్ట్రల్ వరల్డ్ లో కాదు గానీ బేసిక్ గా ఎలా అంటే మనం కోస్ట్ లైన్ మీద ఉన్నాము అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. నిజానికి మామూలు మనుషులకైతే ఈ ప్లేస్ కనీసం కనిపించని కూడా కనిపించదు. ఇదేదో ఒక మిరాజ్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. కాకపోతే మీరిద్దరు బ్రాండెడ్ పీపుల్ కాబట్టి మీరు కూడా సేమ్ లేయర్ లో ఉన్నారు కాబట్టి మీకు ఇది ఈజీగా కనిపించింది అండ్ ఈజీగా ఎంటర్ అయిపోయారు అని చెప్పిద్ది. దాంతో సర్పికోగాడు అంటాడు, సో మాకే తెలియకుండా మేము ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట అని. దాని తర్వాత షెర్కా ఆ ట్రీ గురించి చెప్పిద్ది. నిజానికి ఫిజికల్ వరల్డ్ లో ఈ చెట్టు 200 సంవత్సరాల క్రితమే కులిపోయింది. కాకపోతే ఇక్కడ ఉండే అప్పటి జనము ఈ చెట్టుని వర్షిప్ చేసేవాళ్ళు. సో అందుకే ఫిజికల్ వరల్డ్ లో మన ఎగ్జిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అది ఈ ఆస్ట్రల్ వరల్డ్ లో అంత గొప్పగా పెరుగుతుంది అని చెప్పిద్ది. చాలా మంది మెజిషియన్స్ ఈ ఇంటెస్టైన్ లేయర్ లోనే బ్రతుకుతున్నాము. సో అందుకే మెటీరియల్ వరల్డ్ లో ఉండే లిమిటేషన్స్ అన్ని ఎప్పుడో మాకు పోయాయి. సో ఇప్పుడు మా మైండ్ కున్న పవర్ తోనే మేము ఫిజికల్ మ్యాటర్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాము అని చెప్పిద్ది. దాని తర్వాత షెర్కా నెత్తి మీద ఉన్న ఆ ఎల్ఫ్ ఇట్లా చెప్పిద్ది, ఒకవేళ నువ్వు ఒక గ్రేట్ మెజిషియన్ అయితే గాల్లో ఎగరొచ్చు తెలుసా అని. ఈ ఇసురుగాడు నిజమా అని అడుగుతాడు. ఈ షెర్కా నిజం చెప్పాలంటే మీరు అందుకే ఇంకా బ్రతుకున్నారు అని చెప్పిద్ది. ఐ మీన్ ఇండైరెక్ట్ గా తనొక గ్రేట్ మెజిషియన్ అని చెప్పుకుంటది. అప్పుడే పక్కగానికి మళ్ళీ ఆ స్పార్కిల్స్ కనిపిస్తాయి. అప్పుడు ఫ్లోరా చెప్పిద్ది, ఆ ఎలిమెంటల్స్ మీకు గుడ్ బై చెప్తున్నాయి అని. దాని తర్వాత షెర్కా అడిగిద్ది, మిస్ట్రెస్ కనీసం మేము కాస్కాని మీతో ఇక్కడ ఎందుకు వదిలేకూడదు అని. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, నీ ఐడియాని నేను అప్రిషియేట్ చేస్తున్నాను కానీ తనని ఒంటరిగా వదిలేసిన ప్రతిసారి చెడే జరుగుతూ వచ్చింది. ఈ ప్లేస్ ఎంతో సేఫ్ అని నాకు తెలుసు, కానీ ఏ విషయం మీద కూడా మనం 100% నమ్మకం పెట్టుకోలేము అని చెప్తాడు. ఇన్ దాట్ కేస్ తనెప్పుడు నా సాడ్ రీచ్ అయ్యే ఏరియాలో ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఫ్లోరా కొంచెం ఆలోచించి, ఎస్ దాట్స్ ది పాత్ యూ హ్యావ్ చూసన్ అని అంటది. ఐ సపోజ్ దాట్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ హెల్ ఫైర్ అని చెప్పిద్ది. దాని తర్వాత ఫర్నిస్ అడిగిద్ది, యంగ్ లేడీ నువ్వు రెడీగానే ఉన్నావా అని. ఈ ఫర్నిస్ ఏమో నేను రెడీగానే ఉన్నాను, కానీ నేను వీళ్ళకి అంతగా యూజ్ అవనేమో, మేబీ వీళ్ళకి అడ్డంగా వస్తానేమో అని అంటది. అప్పుడు గట్స్ అంటాడు, ఏం పర్లేదు నువ్వు కాస్కని ప్రొటెక్ట్ చేస్తావులే అని. ఈ ఫర్నిస్ ఏమో ఆల్ రైట్ అని అంటది. ఒక పక్క ఈ శ్రీకి ఏమో అసలు ఏంటి న్యూసెన్స్ అంతా, నేను ఒంటరిగా వెళ్తే బాగుండు అని అనుకుంటది. ఒక పక్క ఈ సిటోగాడేమో పదండి వెళ్దాము, ఆ మంకీస్ అన్నిటిని తన్ను అవతల పడేద్దాము అని అంటాడు. అప్పుడే శ్రీకి మళ్ళీ లోపల అనుకుంటది, ఎస్పెషల్లీ వాడు అని. దాని తర్వాత ఓకే మిస్ట్రెస్ నేను వెళ్ళొస్తాను అని చెప్పిద్ది. ఆ ఫ్లోరా ఏమో ఆ స్పిరిట్స్ యొక్క బ్లెస్సింగ్స్ నీ మీద ఉంటాయని నేను కోరుకుంటున్నాను అని చెప్పిద్ది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైందో తెలియదు అని గట్స్ ఒకసారి వెనక్కి తిరిగి ఆ ట్రీ హౌస్ ని చూస్తాడు. దాంతో సింగ్ కట్. నెక్స్ట్ ఈ ఫ్లోరా లోపలికి వచ్చిద్ది. అప్పుడు ఫ్లోరా ఎవరినో చూసి, అరే నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు వాళ్ళతో ఏదైనా చెప్పాల్సింది. రియలీ వాట్ బోల్డ్ చిల్డ్రన్, అ టచ్ ఆఫ్ అన్సర్టనిటీ దో. ఇంతకీ నువ్వు ఇప్పటికైనా సాటిస్ఫై అయ్యావా? అయినా కూడా అసలు నన్ను నువ్వు ఒక ఫేవర్ అడుగుతున్నావంటే ఇదేమైనా వేరే వాళ్ళ కోసమా, లేదంటే నీలాంటి ఒక వాడిని చూసి జాలి పడుతున్నావా, ఆర్ పర్హాప్ నువ్వు వాడిని ఉపయోగించుకుంటున్నావా అని అడిగిద్ది. ఓల్డ్ ఫ్రెండ్, నీలో ఇంకా ఆ హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ ఉందని నేను నమ్ముతున్నాను అని అంటది. ఇంతకీ వాడెవడో కాదు, స్కల్ నైట్. వాడిలా చెప్తాడు, నా అంతటా నేనే ఇది చేయకపోయినా కూడా వాడు కూడా ది లా ఆఫ్ క్యాజువాలిటీ ద్వారా గైడ్ అవ్వబడిన ఒక ఫ్యాక్టరే అని. అప్పుడు ఫ్లోరా ఎస్ అంటది. గాడ్ బెస్టౌస్ అపాన్ అస్ ఫేట్, ది ఫేట్ కాల్డ్ ఎన్కౌంటర్స్ అని చెప్పిద్ది. దాంతో కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ఈనోక్ విలేజ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి ఎక్కడ పడితే అక్కడ యానిమల్స్ యొక్క స్కెలిటన్స్ కనిపిస్తాయి. ఆ విలేజర్స్ అందరూ లోపల నుంచి చూస్తూ ఉంటారు. కొంచెమంది ఏమో ఫార్మింగ్ టూల్స్ ని వెపన్స్ ని పట్టుకొని ఒక ట్రోల్ ని బెదిరించడానికి ట్రై చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో ఆ ట్రోల్ మొహం కనిపిస్తుంది. దాని నోట్లో ఒక హ్యూమన్ హ్యాండ్ ఉంటది. దాన్నంతా చూసి ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది. వెనకాలన్న వాళ్ళందరూ వద్దు హానా, దాని దగ్గరికి వెళ్ళకు, వాడిని నువ్వు ఇంకా కాపాడలేవు అని అరుస్తూ ఉంటారు. కానీ హానా ఏమో టెడ్ టెడ్ అని అరుస్తూనే ఉంటది. ఇంతకీ ఆ టెడ్ గాడు అప్పుడే హానా అని అంటాడు స్లోగా. దాంతో ఈ అమ్మాయి ఫుల్ ఏడుస్తుంది. వాడి నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఒక రాయి ఇసిరిద్ది. దాని తర్వాత పక్కనే ఉన్న ఒక ఓల్డ్ లేడీ దగ్గర నుంచి ఒక వెపన్ లాంటి దాన్ని పట్టుకొని ఆ ట్రోల్ ని అటాక్ చేసేద్ది. కానీ ఆ ట్రోల్ ఆ హానా చేతిలో ఉన్న కట్టని ఇరగొట్టేస్తుంది. దెబ్బకి హానా కింద పడిపోయింది. దాంతో ఇంకా ఈ ట్రోల్ కి ఫుల్ ఈవిల్ ఇంటెన్షన్స్ వచ్చి హానా బట్టలన్నింటినీ చింపేస్తుంది. దాంతో తను గట్టిగా అరుస్తుంది నో అని. అప్పుడు వెంటనే హానా వాళ్ళ బ్రదర్ వస్తాడు. మా సిస్టర్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అని గట్టిగా అరుచుకుంటూ ఆ స్టిక్ తో ఆ ట్రోల్ ముక్కు లోపల పొడుస్తాడు. దాంతో వెంటనే ఆ ట్రోల్ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ సిస్టర్ ని పట్టుకొని హానా నువ్వు బానే ఉన్నావా అని
అడుగుతాడు. అప్పుడే వాడికి ఆ రూమ్ లోపల కనిపిస్తది. లోపల అన్ని ట్రోల్సే ఉంటాయి. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ సీన్ లో గట్టి గట్టిగా మనకి బెల్ సౌండ్ వినిపిస్తది. ఒక పక్కన ఈ విలేజర్స్ అందరూ కలిసి ఎవరో ఇద్దరు డెడ్ బాడీస్ ని పూడ్చి పెడతా ఉంటారు. వీళ్ళు ఒక పక్కన ఏడుస్తా ఉంటే అదే టైం కి ఆ మోర్గన్ గాడు వచ్చేస్తాడు. ఆ విలేజర్స్ అందరు దగ్గరకు వచ్చి, అరే ఓల్డ్ మ్యాన్ మోర్గన్, నువ్వు బానే ఉన్నావా? ఇంతకీ వేరే వాళ్ళందరూ ఎక్కడా అని అడుగుతారు. ఈ మోర్గన్ ఏమో మమ్మల్ని అందరినీ ఫారెస్ట్ లో ట్రోల్స్ అటాక్ చేశాయి అని చెప్తాడు. అప్పుడే ఆ మోర్గన్ అడుగుతాడు, ఇంతకీ ఆ కాఫిన్స్ ఎవరివి అని. వాళ్ళు చెప్తారు, టెడ్ అండ్ హోరేస్వి అని. యానిమల్స్ యొక్క బాన్ని గార్డ్ చేస్తున్నప్పుడు టెడ్ ని ఆ ట్రోల్స్ వచ్చి అటాక్ చేశాయి. అప్పుడే హానా వాడి దగ్గరికి వెళ్ళింది. ఆ ట్రోల్స్ హానాని రేప్ చేశాయి. అప్పుడే హోరాస్ ఆ ట్రోల్ ని పిచ్ ఫోక్ తో స్టాప్ చేశాడు. తన సిస్టర్ ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినందుకు అక్కడున్న ట్రోల్స్ అన్ని కలిసి గ్యాంగ్ అప్ అయ్యి వాడు చచ్చేదాకా వాడిని కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి బాడీస్ లో మిగిలినది కేవలం ఈ నుజ్జు నుజ్జు అయిపోయిన మీట్ మాత్రమే అని చెప్తారు. వాట్ ఎ కర్స్ టైమింగ్. వాళ్ళు పెళ్లి చేసుకుని కేవలం 4 రోజులే అయింది. అది మాత్రమే కాదు, టెడ్ ఇంకా హోరాస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ముగ్గురు సిబ్లింగ్స్ లాగా పెరిగారు. ఆ ట్రోల్స్ ఈ విలేజ్ ని కేవలం ఫుడ్ లానే చూస్తున్నాయి అని తిట్టుకుంటారు. అప్పుడు ఈ మోర్గన్ చెప్పొస్తాడు, నాకు తెలుసు మీ అందరికీ ఇది మార్నింగ్ టైం అని, కాకపోతే అని చెప్పబోతాడు. అప్పుడే విలేజ్ చీఫ్ వచ్చి, ఇంతకీ ఎండ్ రిజల్ట్ ఏంటి మోర్గన్ అని అడుగుతాడు. అప్పుడే మోర్గన్ చూపిస్తాడు, ఇదిగోండి నాతో పాటు వీళ్ళని తీసుకొచ్చాను అని. వాళ్ళందరినీ చూసి ఊరోళ్ళు గుసగుసలాడుకుంటారు. సో వాళ్ళే ఆ ఫారెస్ట్ యొక్క స్పిరిట్ ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ. అరే చూడండి, అక్కడ ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. అండ్ ఇంతకీ ఆ పెద్దగా ఉన్న వ్యక్తి ఎవరు, సర్వెంటా ఏంటి అని అనుకుంటారు. అరే అక్కడ చూడండి, అక్కడ ఎల్ఫ్స్ ఉన్నాయి అని అనుకుంటారు. ఒకవేళ ఆమె దగ్గర ఎల్ఫ్స్ ఉన్నాయంటే మేబీ తనే విచ్ ఏమో అని కాస్కాన్ చూసి అనుకుంటారు. దాని తర్వాత ఫర్నిస్ ని కూడా చూసి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విచ్ అని అనుకుంటారు. అప్పుడు ఈ మోర్గన్ గాడు, లేదు లేదు, ఇదిగో ఇక్కడున్నారు చూడండి, ఆవిడే ది ఆనరబుల్ విచ్ అని చూపిస్తాడు. గట్స్ గార్డ్ వెనకాల నుంచి విచ్ వస్తుంది. అప్పుడు జనం అందరూ కొంచెం దిగులు పడతారు. నువ్వేమైనా జోక్ చేస్తున్నావా, ఆ చిన్నపిల్ల తను విచ్చా అని అడుగుతారు. ఆ చీఫ్ కూడా, మోర్గన్ అసలు దీని అర్థం ఏంటి అని అడుగుతాడు. ఆవిడ వెనకాల నుంచి ఇసిడ్రో గాడు కూడా నవ్వుతాడనమాట. చూసావా, వాళ్ళు కూడా నమ్మడం లేదు అని. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మ్యాజిక్ చేసి చూపించు, నేను అటువంటివేమీ చేయలేను కదా, అందుకే నీకు చెప్తున్నాను, అప్పుడైనా వాళ్ళు నమ్ముతారు అని అంటాడు ఇసిడ్రో. అప్పుడు షెర్కా ఏమో మ్యాజిక్ ని అలా వాడడం తప్పు అని అంటది. ఈ గ్యాప్ లో వెనకాల నుంచి ఆ విలేజ్ ఫాదర్ వచ్చేస్తాడు. అరే ఒక ప్రీస్ట్ వచ్చాడే అని షెర్కా చూస్తుంది. ఈ సర్పికోగాడేమో, వామ్మో ఈ సిచ్యువేషన్ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉందే అని అనుకుంటాడు. ఆ ఫాదర్ ని చూసి షెర్కా సైలెంట్ అయిపోతుంది. ఫాదర్ ఏమో, విలేజ్ చీఫ్, మీకు నేను ముందే చెప్పాను కదా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మకూడదు అని. ఇప్పుడు ఈ విచ్ వచ్చినా ఎటువంటి ఉపయోగమూ లేదు. ప్రాబబ్లీ విక్టిమ్ లిస్ట్ లో ఇంకొంచెం మంది యాడ్ అవుతారేమో అని అంటాడు. అయినా కూడా మోర్గన్, అసలు ఏం చేస్తున్నావు, ఆ చిన్నపిల్లకి ఆ విచ్ గెటప్ వేయించి మమ్మల్ని ఎందుకు నమ్మించాలని చూస్తున్నావు? నీతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారనే కదా, మమ్మల్ని సాటిస్ఫై చేయాలనే కదా ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు ఆ ఫాదర్. అప్పుడు ఆ విలేజ్ చీఫ్ చెప్తాడు, కానీ ఫాదర్ వాళ్ళ దగ్గర ఎల్ఫ్స్ ఉన్నాయి అని. అప్పుడు ఆ ఫాదర్ ఏమో, నువ్వేమనుకుంటున్నావు, వాటికి ఆ ట్రోల్స్ ని ఓడించేంత శక్తి ఉందనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ చీఫ్ గాడు మేబీ లేదేమో అని అంటాడు. లాస్ట్ కి ఇంకా ఫాదర్, మీ గెటప్ అని చూస్తేనే నాకు అర్థమవుతుంది, మీరందరూ కొంపదీసి ట్రావెలింగ్ పర్ఫార్మర్సా ఏంటి? ఆ మోర్గన్ మిమ్మల్ని అందరినీ తనతో పాటు రమ్మని రిక్వెస్ట్ చేశాడు కదా, ఇలా విచ్చెస్ లాగా గెటప్ లేసి మమ్మల్ని అందరినీ నమ్మించడము మీకెంతో ఈజీగా ఉంది కదా అని అడుగుతాడు. ఏదైతే అది అయింది, కానీ ఈ మ్యాటర్ లో మీరు ఇంటర్ఫియర్ అవడము కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు అనుకుంటున్నంత ఈజీ కాదు. ఆ మాన్స్టర్స్ చాలా శక్తివంతమైనవి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓడించలేరు అని చెప్పేస్తాడు. అప్పుడే ఆ చీఫ్ గాడు, కానీ ఫాదర్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, అక్కడ భారీ సైజ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను మనకి ఉపయోగపడతాడేమో, మన దగ్గర అసలే మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది, మీరు వాళ్ళని ఎందుకు పంపించేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ గారికి కోపం వస్తుంది. ఇదంతా నాన్ సెన్స్, ఆ దేవుడు మన విలేజ్ ని టెస్ట్ చేస్తున్నాడంతే, మనం కేవలం ప్రే చేసి ఈ టెస్ట్ ని సహించి ఊరుకోవాలంతే అని అంటాడు. ఇదంతా చూసి ఇసిడ్రో గాడు, ఓ ఏంటి మనల్ని వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు, ఇదంతా ఎంతో మూర్ఖంగా ఉంది అని అంటాడు. ఇప్పుడు ఫర్నిస్ కొంచెం ముందుకొచ్చి, నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను అని అంటది. అప్పుడు సర్పికో ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఫర్నిస్ ఏమో, ఒకవేళ నేను సుప్రీం కోర్ట్ యొక్క పేరుని ముందుకు తీసుకొస్తే వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుతుందేమో అని అంటది. అప్పుడు సర్పికో తనను ఆపేసి, అరే నేను చెప్పేది వినండి, మనమే అక్కడి నుంచి బయటకు వచ్చేసాం కదా, ఒకవేళ ఈ విషయము వాళ్ళకి తెలిసిందంటే మన కోసం సర్చ్ వారెంట్ వాళ్ళు ఇష్యూ చేసే అవకాశం ఉంది అని అంటాడు. అప్పుడే ఫాదర్, ఇదిగో అమ్మాయి, నువ్వు ఆ గెటప్ కేవలం యాక్టింగ్ కోసమే వేసినా కూడా అలాంటి గెటప్ అసలు నువ్వు వేయకూడదు. ఒకవేళ ఇది హోలీ సిటీ అయ్యుండుంటే వాళ్ళు నిన్ను స్టేక్ కి కట్టేసి కాల్చేస్తారు
అని చెప్తాడు. విచెస్ అండ్ ఈ మ్యాజిక్ ఇదంతా కేవలం సింబల్స్ ఆఫ్ అపోస్టసీ అండ్ వికెడ్నెస్ అని చెప్తాడు. అప్పుడే గట్టిగా సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఈ కాస్కా ఆ కాఫిన్ దగ్గర పడిద్ది. ఆ కాఫిన్ డబ్బా ఓపెన్ అయిపోయింది. ఆ ఊరందరూ కాస్కా చుట్టూ వచ్చేసి, అరే నువ్వు ఏం చేస్తున్నావు, కర్స్ట్, అక్కడి నుంచి బయటకు వచ్చేయి, అసలు ఈ అమ్మాయికి ఏమైంది, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా అని తిడతా ఉంటారు. అప్పుడే గట్స్ వచ్చేసి కాస్కాని పట్టుకొని పైకి లేపేస్తాడు. జస్ట్ ఇట్లా వదలంగానే స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి ఫర్నిస్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా గట్స్ గాడు, మమ్మల్ని క్షమించండి, కాస్కాతో అండ్ ఆ పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ చేసినందుకు మేము చాలా అలసిపోయాము. ఇక్కడ ఒక రాత్రి ఉండడానికి మాకు స్టే లభిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ ఏమో, కుదరదు, అసలు ఇది దానికి టైం కాదు అని చెప్పబోతాడు. అప్పుడు గట్స్ ఏమో, అదిగో కాస్కా ఉంది కదా, తనొక పిలిగ్రిమ్, తన హెల్త్ ని రీగెయిన్ చేసుకోవడానికి ప్రే చేస్తుంది అని చెప్తాడు. చర్చ్ తప్పనిసరిగా పిలిగ్రిమ్స్ కి చారిటీ చూపించాలి అన్నది రూల్ కదా అని అడుగుతాడు. దాంతో ఇంకా ఫాదర్ గాడు మాట్లాడలేకపోతాడు. దీని తర్వాత ఏం జరిగినా నేను రెస్పాన్సిబుల్ కాదు అని అంటాడు. దాంతో ఇంకా గట్స్ బయలుదేరతాడు. థ్యాంక్ యూ, వి ఓవ్ యూ అని. వాడు అట్లా వెనకాల తిరిగినప్పుడు వాడి షాట్ రివీల్ అయింది. ఆ జనమందరు చూసి షాక్, ఏంటది అంత పెద్దగా ఉంది, అసలు అది నిజమైందేనా అని అనుకుంటారు. దాని తర్వాత గట్స్ లెఫ్ట్ ఆర్మ్ కూడా చూస్తారు. దాని తర్వాత ఫాదర్ గాడు వాళ్ళ కోసం ఒక రూమ్ ని సిద్ధం చేయండి అని అంటాడు. గట్స్ గాడు వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఫ్యూనరల్ దగ్గర అంతసేపు ఉండడం మంచిది కాదు అని చెప్పి. తర్వాత షర్కాకి ఫ్లోరా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వే వాళ్ళతో వెళ్లి నీ సొంత కళ్ళతో దాన్నంతా ఎక్స్పీరియన్స్ చేయి అన్నట్టుగా చెప్పిద్దిగా. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి షర్కా కనిపిస్తుంది. తను వాళ్ళందరికీ కొంచెం హెయిర్ ఇచ్చిద్దనమాట. దయచేసి అందరూ మీ ఫింగర్ కి ఈ చుట్టుకోండి అని. ఏంటిది నీ జుట్టా, ఇదెందుకు చుట్టుకోవాలి అని అడుగుతారు. అప్పుడు తను చెప్పిద్ది, దీంతో మనం అందరము ఒక సింగిల్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ లో ఉండొచ్చు అని. ఈ సిడ్రోగాడేమో నమ్మడనమాట. నాకు నమ్మాలని లేదు అని చెప్తాడు. అప్పుడే షర్కా ఐడియాస్ వాడు ఫీల్ అవ్వగలుగుతాడు. ఇసిడ్రోని తనొక కోతి అని అనుకుంటది. ఎవరే కోతి, యు డర్టీ లిటిల్ అని తిడతాడు. దాని తర్వాత షర్కా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజానికి ఇది కాంటేజినియస్ మ్యాజిక్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసినది. దీన్ని ఉపయోగించుకోవడానికి దీన్ని క్యాష్ చేసిన సబ్జెక్ట్ యొక్క ఏదో ఒక పార్ట్ ని ఉపయోగించాలి అని చెప్పేది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ప్రతి ఒక్క మనిషి డైరెక్ట్ గా థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. కాకపోతే దానికోసం వాళ్ళ ఓడీని కనెక్ట్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పిద్ది. అండ్ ఇప్పుడు ఆ హెయిర్స్ మీకు అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మీ ఓడీస్ సబ్ కాన్షియస్ గా నా దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పిద్ది. ఫర్దర్ మోర్, మీలో ఎవరైనా కూడా కాంక్రీట్ ఇమేజెస్ ని గానీ థాట్స్ ని గానీ విజువలైజ్ చేసుకోలేకపోతే వాటిని లెటర్స్ ఆర్ వర్డ్స్ ఫార్మాట్ లో కొంచెం వేగ్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అలవాటయ్యే వరకు మీ మైండ్ లోపల మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా పలకండి. దానివల్ల నార్మల్ కమ్యూనికేషన్ కుదురుతుంది అని చెప్పిద్ది. ఈ ఇసిరోగాడు అడుగుతాడు, కేవలం నీతో మాత్రమేనా, వేరే ఎవరితో అయినా మాట్లాడచ్చా అని. అప్పుడు షర్కా చెప్పిద్ది, ఇంత తొందరగా అది ఇంపాసిబుల్ అని. అండ్ అది మాత్రమే కాదు, ఈ ట్రోల్స్ ని చంపడంలో ప్రతి ఒక్కళ్ళు దయచేసి నా ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి అని. అప్పుడు ఇసిడ్రోగాడి కోపం వస్తుంది. ఏమన్నావు నువ్వేదో కొంచెం మ్యాజిక్ చేస్తావని ఒక లీడర్ లాగా ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు చెప్పేది నేను వినే ప్రసక్తే లేదు అని అంటాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, నేను చెప్పేదే లాజికల్ గా ఉంది, ఎందుకంటే నేనే మ్యాజిక్ యూజర్ ని కాబట్టి అసలు ఏం జరుగుతుందో అందరికీ నేనే కన్వే చేయగలను అని చెప్పిద్ది. అప్పుడు సర్పికోగాడు కూడా, షీ హ్యాజ్ ఎ పాయింట్, తన ఒక విచ్ కదా, ఎంతైనా ట్రోల్స్ గురించి తనకే ఎక్కువ తెలుసు అని అంటాడు. ఇంకా గట్స్ కూడా, నాకు కూడా ఏం పర్లేదు, ది బ్రూట్ స్లేయింగ్ వాజ్ హర్ జాబ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అని అంటాడు. వాళ్ళందరూ అలా చెప్పేసరికి ఇసిడ్రోగాడికి కోపం వస్తుంది. వాడు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. వాడు ఒక బ్రిడ్జ్ కింద షార్ట్ తో ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు అనమాట. అప్పుడే బ్యాలెన్స్ స్లిప్ అయ్యి ఆ రివర్ లోపల పడిపోతాడు. కింద పడిన తర్వాత అనుకుంటాడు, నేను ఏం చేసినా కూడా ఒక్క చేత్తో షార్ట్ ని తిప్పడం నాకెంతో కష్టంగా ఉంది అని. దాని తర్వాత షర్కా గురించి ఆలోచిస్తాడు. అసలు ఆ విచ్ జాయిన్ అయిందే ఇప్పుడు, అందరూ తననే పొగుడుతున్నారు అని అనుకుంటాడు. పక్కనే పక్కగాడు కూడా ఇలా అంటాడు, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుందిలే, ఇప్పుడిప్పుడే నువ్వు కొంచెం సుపీరియర్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసావు, కానీ వెంటనే ఆ విచ్ వచ్చి మొత్తం పాడేసింది కదా అని అనుకుంటాడు. సైలెంట్ గా ఉండు అని చెప్పి ఇసిడ్రోగాడు అంటాడు. అప్పుడు సడన్ గా అక్కడికి ఈ మోర్గన్ వస్తాడు. ఒంటరిగా ఇక్కడుండి షార్ట్ ప్రాక్టీస్ చేస్తున్నావా, ఇక్కడ ఉండడం ఎంతో డేంజరస్ అని చెప్తాడు. దాంతో అరే ఓల్డ్ మ్యాన్ మీరా అని చెప్పి ఇసిడ్రో లేచి, అయితే మరి మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ మోర్గన్ ఏమో, నేను కొన్ని చేపలు పడదామని వచ్చాను అని చెప్తాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేదు, రివర్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ అన్నిటిని ఆల్రెడీ పట్టేసుకున్నారు అని చెప్తాడు. వెల్, ప్రస్తుతానికి పొటాటో సూపే చేయగలము అని అనుకుంటాడు. దాని తర్వాత ఇసిడ్రో వాడు బట్టలు ఆరబెట్టుకుంటాడు. తర్వాత మోర్గన్ తో మాట్లాడతాడనమాట. ఈ విలేజ్ చూడడానికి ఎంతో వింతగా ఉంది, ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, సూర్యుడు నెత్తి మీద ఉన్నా కూడా అసలు ఈ విలేజ్ మీద సన్షైన్
పడట్లేదు. ప్రాబబ్లీ మీ ఫీల్డ్స్ లో కూడా ఆ ట్రోల్స్ లేకుండానే చాలా తక్కువ పంట పండేదేమో కదా అని అంటాడు. అప్పుడు ఆ మోర్గన్ చెప్తాడు, ఆ కొత్త హైవే నిర్మాణానికి ముందు మా గ్రాండ్ ఫాదర్ కన్నా ముందు ఈ విలేజ్ ఒక లాజింగ్ టౌన్ గా ఆ ఓల్డ్ హైవే మీద ఎంతో రిచ్ గా హ్యాపీగా ఉండేది అని చెప్తాడు. కానీ ఇప్పుడు ఇలా తయారైంది. అయినా ఏం పర్లేదు, మేము అలాగే ఉండి చచ్చిపోవడానికి ఏమీ రెడీగా లేము. మీ అందరి మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను అని చెప్తాడు. దాని తర్వాత అడుగుతాడు, నువ్వు వాళ్ళందరితో కలిసి ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు? ఆ బ్లాక్ షార్ట్స్ మెన్ యొక్క ఫాలోవర్ వా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఇసుతో చెప్తాడు, నేను ఒక నైట్ ఎరెంట్ జర్నీ మధ్యలో ఉన్నాను. నాకు గట్స్ కి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది. తను నా కోసం సాడ్ ఎలా వాడాలో నేర్పిస్తాడు అని చెప్తాడు. అప్పుడు మోర్గన్ అంటాడు, ఆ షార్ట్స్ మెన్ చాలా బలవంతుడే, అంత పెద్ద సాడ్ ని చాలా ఈజీగా ఊపేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు ఇసిటో గాడు, అవునా మీరు అలా అనుకుంటున్నారా? వాడు కేవలం స్ట్రాంగ్ కాదు, హీజ్ అ బీస్ట్ అని అంటాడు. దాని తర్వాత లోపల అనుకుంటాడు, ఇప్పటికీ కూడా గట్స్ ఆ మూన్ లైట్ కింద ఫైట్ చేయడం చూస్తే నా స్పైన్ వణుకుతుంది. నిజానికి అసలు నిజమైన బీస్ట్ ఎవరో నేను చెప్పలేను. వాడు ఆ మాన్స్టర్స్ ని తినేసే నిజమైన మాన్స్టర్ అని అనుకుంటాడు. అప్పుడు మోర్గన్ ఏమో, యు షూర్ అడ్మైర్ హిమ్ అని అంటాడు. ఈ బచాడు ఒక్కడు, ఏంటి అడ్మైరా? నాకు అసలు ఆ వర్డే నచ్చదు, నేను కేవలం వాడిని యూజ్ చేసుకుంటున్నాను అంతే అని అంటాడు. కాసేపటి తర్వాత వెల్ ఐ గెస్ దాట్స్ వేర్ మై సైట్స్ ఆర్ సెట్ ఫర్ నౌ అని అంటాడు. ఏంటి ప్రస్తుతానికా? ఇంతకీ నీకు ఫ్యామిలీ ఉందా అని అడుగుతాడు మోర్గన్. అప్పుడు ఇసిడ్రో ఏమో, ఫ్యామిలీ గురించి ఎవడ పట్టించుకుంటాడు, అయినా నువ్వు ఒక స్ట్రేంజర్వి, నువ్వెందుకు ఇంతకన్నా అడుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు మోర్గన్ అంటాడు, అది నిజమే అనుకో, అయినా కూడా నీ గురించి నీ పేరెంట్స్ కంగారు పడరా అని అడుగుతాడు. అప్పుడు ఇసిడ్రో గాడు, అవునా అయితే నీ సంగతి ఏంటి, నీ ఫ్యామిలీ సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వున్న నీ ఏజ్ లో ఇలా ఊర్ల మీద పడి విచ్ల కోసం ఎతుకుతున్నావు కదా, వాళ్ళు కంగారు పడరా అని అడుగుతాడు. అండ్ ఇంకో విషయం, ఇంతకీ మీ ఊరోళ్ళ సంగతి ఏంటి? నువ్వు ఇంత రిస్క్ చేసి ఆ విచ్ ని ఇక్కడికి తీసుకొచ్చావు. ఆ విచ్ ఎందుకు పనికి రాకపోయినా పర్లేదు, కానీ మీ ఊరోళ్ళేంటి నువ్వేదో పిచ్చోళ్లాగా చూస్తున్నారు, నీకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు, దే ఆర్ ఆల్ హార్ట్లెస్ అని అంటాడు. ఐ మీన్ మోర్గన్ వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు కదా మోర్గన్ తప్ప. చలో లెట్స్ కంటిన్యూ. అవును మరి అలాంటప్పుడు నువ్వెందుకు వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడలేదు? నువ్వు కూడా మీ ఇంటి నుంచి పారిపోవచ్చు తెలుసా, ఈ విలేజ్ లో ఇలాగే ఉండి బాధపడాల్సిన అవసరం లేదు అని అవుతాడు. అప్పుడు మోర్గన్ ఏమో కొంచెం నవ్వి, దానికి చాలా లేట్ అయిపోయిందిలే అని అంటాడు. ఈ ఇసిడ్రో గాడు, నువ్వు చెప్పేది నిజమే అని అంటాడు. అప్పుడు మోర్గన్ చెప్తాడు, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చనిపోయారు అని. ఈ ఇసిడ్రో అడుగుతాడు, కొంపదీసి ఆ ట్రోల్సే చంపాయా అని. మోర్గన్ కంటిన్యూ చేస్తాడు, లేదు దాని ముందు వచ్చిన ఫెమైన్ వాళ్ళని చంపేసింది అని. ఆ విషయం పక్కకు పెడితే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేట్ ని నా చేతిలో పెట్టారు, సో ఐ గాట్ నో కంప్లైంట్స్ అని అంటాడు. రాదర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఐ మీన్ ఇప్పుడు నేనున్న వయసులో నా కళ నెరవేరింది, నేను ఆమెను చూశాను, నేను చనిపోయే ముందు ఇంకొకసారి ఆమెను చూశాను అని అంటాడు. ఇట్స్ ప్రాబబ్లీ ట్రూ ఫర్ ఆల్ బాయ్స్, కానీ నేను యంగ్ గా ఉన్నప్పుడు ఐ లవ్ టు డే డ్రీమ్, విచెస్ కోసం ఎతకడం, ఎల్స్ ని పట్టుకోవడానికి ట్రై చేయడం, నా పనులన్నీ మానుకొని ఆ కొండల్లో ఫారెస్ట్లలో తిరుగుతూ ఉండేవాడిని. నువ్వు చెప్పినట్టుగానే ఏదో ఒక రోజు ఈ విలేజ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని నేను అనుకున్నాను, సముద్రంలో ప్రయాణం చేద్దామని నేను అనుకున్నాను, కాకపోతే అప్పుడే మై మదర్ ఫెల్ ఇల్ అని చెప్తాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, గానీ నేనప్పుడు ఆ దట్టమైన ఫారెస్ట్ లో తిరుగుతున్నాను. ప్రాబబ్లీ మా మదర్ ఇల్నెస్ ని క్యూర్ చేయడం కోసము ఆ ఫారెస్ట్ లో ఒక విచ్ నెతుకుతూ వెళ్ళినట్టున్నాను. అప్పుడే నాకు ఒక కలలాగా ఆ ట్రీ హౌస్ కనిపించింది. అక్కడి నుంచి నేను తీసుకొచ్చిన మెడిసిన్ మా మదర్ ని లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ లో నుంచి బతికించింది. కాకపోతే దాని తర్వాత మా మదర్ చాలా ముసలిగా మారిపోయింది. నేను ఆ క్షణం నుంచి మా మదర్ కి ఇంట్లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంకా ఫారెస్ట్ కి వెళ్ళడం మానేశాను. దాని తర్వాత నాకు గుర్తుంది కేవలం నేను ముసలివాడిగా మారడమే అని చెప్తాడు. ఈ స్టోరీ అంతా ఇసిడ్రో గాడికి బోర్ కొట్టిద్ది. తర్వాత మోర్గన్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు, నా లైఫ్ మొత్తంలో ఆ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ నా మెమరీలో గుర్తుండిపోయింది అంతే. అసలు అది నిజంగా అయిందా లేదా కళ అది నాకు అనవసరం. ఇప్పటికీ కూడా ఆమె నా కోసమే ఆ డీప్ ఫారెస్ట్ లో ఎదురు చూసింది, కొంచెం కూడా మారకుండా అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, కేవలం అది మాత్రమే నాకు సరిపోతుంది అని అంటాడు. అప్పుడు ఇసిడ్రో గాడు పైకి లేసి, చాలింకా నీ చెత్త స్టోరీ, నౌస్ ఎ టైమ్ ఫర్ ది యంగ్, ఆ గుడ్ ఓల్డ్ డిప్రెసింగ్ డేస్ గురించి ఇప్పుడు మాట్లాడడం ఆపేసాయి. నువ్వు తుప్పు పట్టిన ఓల్డ్ విలేజ్ లో నీ ప్రిటీ లిటిల్ డ్రీమ్ ని పట్టుకొని అలాగే ముసలివాడిగా మారిపోయావు. నువ్వు నాతో కంపేర్ చేసుకోకు, నేను నా గోల్స్ ని పట్టుకొని ముందుకెళ్తున్నాను. ఒకవేళ నీ స్టోరీస్ ఇంకా నేను వింటే నా అంబిషన్ కూడా ఇలాగే మారిపోతుందేమో, సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరతాడు. ఈ మోర్గన్ గాడు నవ్వుకుంటాడు ఇంకా ఇసిడ్రోని చూసి. అప్పుడే పైనుంచి గట్స్ వస్తాడు. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా, ఆ పిల్లోడి
పిల్లోడికి నీ మీద చాలా హై ఒపీనియన్ ఉంది అని చెప్తాడు. గట్స్ గాడు సైలెంట్ గా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి చర్చ్ ని చూపిస్తారు. ఈ షెర్కా ఆ చర్చ్ ముందు నుంచి చూస్తా ఉంటది. లోపల ఇలా ఆలోచిస్తా ఉంటదన్నమాట. ఆ ట్రోల్స్ మనల్ని అటాక్ చేసినప్పుడు విలేజర్స్ అందరూ ప్రాబబ్లీ దీని లోపలికే వస్తారేమో. సోయా నేను ఈ ప్లేస్ లోనే సెటప్ చేయాలి. ఐ హావ్ టు స్టే లెవెల్ హెడెడ్ అబౌట్ దిస్. కానీ ఈ చర్చ్ కట్టిన ప్రదేశం అనేదో ఆలోచిస్తా ఉంటది. అప్పుడే షెర్కా మీద ఎవరో ఒక రాయి సురుతారు. వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు షెర్కా మీద రాలి సురుతా ఉంటారు. ప్రీస్ట్ మాకు చెప్పారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, విచెస్ ఇంకా ట్రోల్స్ అందరూ ఒకటే, ఆ ఫారెస్ట్ కి వెళ్ళిపో అని అరుస్తా ఉంటారు. షెర్కా ఏమో కవర్ వేసుకుంటది. అప్పుడే అక్కడికి గట్స్ వస్తాడు. గట్స్ ని చూసి ఆ చిన్నపిల్లలు పారిపోతారు. గట్స్ అడుగుతాడు, ఏమైంది, ఏరియాని ఇన్స్పెక్ట్ చేస్తున్నావా అని. అప్పుడు షెర్కా చెప్పింది, ఈ ఏరియా మొత్తం తుక్కుగా అయిపోయింది. నో వర్స్ దెన్ అన్ ఆర్మీ, దే డింట్ ట్రేస్ ది ప్లేస్ అని అంటది. దాని తర్వాత సిమెంట్రీ దగ్గర అంత తెలివిగా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్. హవెవర్ ఈ విలేజ్ లోపల దూరడానికి అంత ఈజీగా అబద్ధం ఆడడం అంత మంచిది కాదు. ఇట్ కుడ్ కమ్ బ్యాక్ టు హాంటర్స్ అని అంటది. అప్పుడు గట్స్ లోపల అనుకుంటాడు, ఆ ఓల్డ్ లేడీ తినని బానే ట్రైన్ చేసింది అని. అప్పుడు వీడు అడుగుతాడు షెర్కాని, ఇంతకీ ఆ టైంలో నువ్వు ప్రీస్ట్ తో ఏదైనా చెప్దాం అనుకున్నావా అని. అప్పుడు షెర్కా చెప్పిద్ది, కేవలం ఆ ప్రీస్ట్ తో మాత్రమే కాదు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఇది అర్థం అవ్వాలి. వాళ్ళందరూ ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పిద్ది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ లో షెర్కా గట్స్ కి ఆ చర్చ్ గురించి చెప్తా ఉంటది. ఈ హిల్ పైన ఉన్న ఈ చర్చ్ నిజానికి ఈ భూమి మీద ఉన్న కొన్ని స్పిరిట్స్ కి ఒక ష్రైన్ లాగా ఇంతకు ముందు ఉండేది. మోస్ట్ ఆఫ్ ది హోలీ సీ చర్చెస్ ఇలానే ఉన్నాయి. అవి లిటరలీ స్పిరిట్ ఫెయిత్ యొక్క ప్లేసెస్ ని క్రష్ చేసేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ హోలీ సీ యొక్క డాక్ట్రిన్ కేవలం వాళ్ళ పొలిటికల్ పవర్ ని చూపించుకోవడం మాత్రమే పనికొస్తుంది. ఈ మనుషులందరూ యుద్ధానికి వెళ్లే ముందు ఆ దేవుని తలుచుకుంటారు. అండ్ సాల్వేషన్ అప్పుడు కూడా ఆ దేవుని తలుచుకుంటారు. సాల్వేషన్ అంటే మోక్షం అనుకుంటా. ఓకే, కంటిన్యూ. ఓవర్ అండ్ ఓవర్, నెవర్ టైరింగ్. మేబీ వాళ్ళని కాపాడే కీ వాళ్ళు మర్చిపోదాము అని అనుకుంటున్న వాళ్ళలోనే ఉందేమో అని అంటది. అప్పుడు గట్స్ అడుగుతాడు, మీలాంటి విచెస్ ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నావా అని. దాంతో షెర్కా చెప్పిద్ది, లాంగ్ ఎగో మా మిస్ట్రెస్ ఈ విసినిటీలోనే ఒక హ్యూమన్ హ్యాబిటేషన్ లో బ్రతికేది. ఆవిడ చెప్పిన దాని ప్రకారము ఊరూరా తిరిగి ప్రాబ్లం లో ఉన్న మనుషులందరికీ స్పిరిట్స్ యొక్క వాయిసెస్ ని కన్వే చేసేది. సిగ్గా ఉన్న వాళ్ళని హీల్ చేసేది. ఆవిడ ఎంతమందిని కాపాడిందో ఏంటో గాని, ఎప్పుడైతే ఈ హోలీసీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగి వాళ్ళు చర్చెస్ కట్టడం స్టార్ట్ చేసి మనుషుల మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారో, అప్పుడు ఈ ప్రజలందరూ వెనుదిరగడం మొదలెట్టారు. మా మిస్ట్రెస్ ని ఇక్కడి నుంచి తరిమేశారు. ఆ ఫారెస్ట్ లోకి ఆవిడ వెళ్ళిపోయేటట్టు చేశారు. అండ్ అప్పటి నుంచి మా మిస్ట్రెస్ అక్కడే ఉండడం స్టార్ట్ చేశారు. ఆ ప్రజలందరికీ కనిపించకుండా దాకోవడం మొదలు పెట్టారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు ఏది జరగనట్టుగా వాళ్ళని నేను ఎట్టి పరిస్థితిలో క్షమించలేను. అసలు ఇది మా మిస్ట్రెస్ యొక్క కమాండ్ అయ్యుండకపోతే అసలు నేను ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు అని అంటది. అప్పుడు గట్స్ గాడు, అయితే మనం దీన్ని ఆపేద్దాము. ఒకవేళ నీకు ఇది చేయాలని అనిపించకపోతే నీ ప్రాణాల్ని అడ్డుగా పెట్టి వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ అది మాత్రమే కాదు, ఆ ఓల్డ్ లేడీ కూడా త్వరలో చచ్చిపోబోతుంది. ఆల్ ద మోర్ రీజన్ అని అంటాడు. అప్పుడు షెర్కా ఏంటి అని అడిగిద్ది. అప్పుడు గట్స్ చెప్తాడు, నీకు నచ్చకపోయినా ఎవరో చెప్పారు అని చెప్పి నువ్వు ఆ పని చేయడము అది కేవలం ఒక ఫూల్స్ ఎరెండ్, ఏదో టైం పాస్ కి చేస్తున్నట్టు చేస్తున్నావు అంతే అని చెప్తాడు. దాంతో షెర్కాకి కొంచెం కోపం వస్తుంది. వీడేంటి ఇంత ఇల్ మేనర్డ్ గా ఇన్సిన్సియర్ గా ఉన్నాడు, అసలు ఇలాంటి ఒక వ్యక్తి ఎప్పటికీ నా ఫేట్ అయ్యే అవకాశమే లేదు, నో వే అని అనుకుంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కాకి లేడీ ఫర్నీస్ షెర్కా యొక్క హెయిర్ ని కట్టిద్ది. ఈ సర్పిక్ ఒకటి అడుగుతాడు, కాస్కాకి కట్టడంలో అర్థమేముంది, తనకి ఎలాగో వర్డ్స్ అర్థం కావు కదా అని అడుగుతాడు. అప్పుడు తిని చెప్పిద్ది, అయినా షెర్కా కట్టమని చెప్పింది. థాట్స్ ట్రాన్స్ఫర్ లో ఇమేజెస్ కూడా కనిపిస్తాయి కదా, నాకు తను చెప్పేదేమీ అర్థం కాలేదు గానీ తను చెప్పినట్టు చేస్తున్నాను అని చెప్పి కట్టేస్తుంది. అప్పుడు ఈ సర్పికోగాడు లోపల అనుకుంటాడు, టు బి హానెస్ట్ ఈ ట్రోల్ స్లేయింగ్ కాదు ఈ జర్నీ మొత్తం నేను ఎప్పుడో ఆపి ఉండాల్సింది అని అనుకుంటాడు. అప్పుడు కాస్కా సడన్ గా లేచి విండోలో నుంచి బయటకు చూస్తుంది. ఇంకా ఫర్నీస్ గట్టిగా క్లాప్ చేసి కాస్కా అని అరుస్తుంది. దాంతో ఇంకా కాస్కా సైలెంట్ అయిపోద్ది. ఇంకా ఫర్నీస్ సైలెంట్ గా కట్టేస్తుంది. అదంతా చూసి సర్పికోగాడు, దీని చాలా మారిపోయింది, నేను ఎప్పటికీ తన మొహం మీద ఆ చిరునవ్వుని తెప్పించలేకపోయాను, ప్రాబబ్లీ ఇదంతా మా మంచికేనేమో అని నవ్వుకుంటాడు. దాని తర్వాత బయటకు వచ్చేసి వాడు ఆ ఫెదర్ ని పట్టుకొని ఆ స్పిరిట్స్ ఆఫ్ విండ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవా గాల్లో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి, ఇట్స్ ఐరానిక్, ఇవేవో నాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి అని అంటాడు. సడన్ గా అక్కడ గాలి మొత్తం విచిత్రంగా తయారయ్యింది. షెర్కా ఏదో గమనిస్తుంది. అటు సైడ్ తిరిగి చూస్తుంది. అప్పుడు గట్స్ గాడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అని అంటాడు. అప్పుడు
షెర్కా అందరితో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తది. ట్రోల్స్ వచ్చేసాయి, చర్చ్ కి రండి అని పిలుస్తది. అప్పుడే ఇసిడ్రోకి, ఫర్నీస్ కి, సర్పికోకి అందరికీ అర్థమైపోయింది. విలేజ్ బయట ఒక టవర్ మీద ఎవరో ఇద్దరు గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ట్రోల్స్ ని చూస్తారనమాట. ఏంటి ఇంతమంది వస్తున్నారు? ఒక 100 ఏమో కాదు కాదు, మేబీ ఇంకా ఎక్కువేమో. ప్రాబబ్లీ ఈసారి ఉన్నదంతా దోచుకెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాయేమో. ఐ మీన్ మొత్తాన్ని తినేద్దామని ట్రై చేస్తున్నాయా ఏంటి అని భయపడతారు వాళ్ళు. తర్వాత ఆ హార్న్ బ్లో చేద్దాము అని చెప్పి రెడీ అవుతారు. తర్వాత వెంటనే దాన్ని బ్లో చేస్తారు. విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. అందరూ చర్చ్ కి పరిగెట్టండి, చాలా పెద్ద ప్యాక్ ఆఫ్ ట్రోల్స్ వెంబడిస్తున్నాయి అని చెప్పి అరుపులు వినిపిస్తాయి. అక్కడే సర్పికో వాళ్ళని ఇసిడ్రో కూడా కలుస్తాడు. పదండి చర్చ్ కి వెళ్దాము అని అంటాడు. నాకు కూడా ఆ థాట్ ట్రాన్స్ఫరెన్స్ కనిపించింది అని చెప్తాడు. అప్పుడే వెనకాల ఒక లేడీ ఇంకొక చిన్నపిల్ల ఇరుకబోతారు. ఆ ట్రోల్స్ వచ్చేసి చంపేస్తానమాట ఒక వ్యక్తిని. అప్పుడే సర్పికో ఆ ఫెదర్ షాట్ ని తీసి స్వింగ్ చేస్తాడు. ఆ ట్రోల్ కి ఏమీ కాదు, ఇలా తిరిగి చూస్తది. అప్పుడు వెనకాల నుంచి వీళ్ళందరూ అరుస్తారనమాట. సర్పికో షెర్కా చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో, బీ ప్రిసైజ్ అని అరుస్తారు. అప్పుడు సర్పికో గాడు ఆ విండ్ స్పిరిట్స్ యొక్క ఇమేజ్ ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. జాగ్రత్తగా చూస్తాడు. ఎస్, అది ఇలాగే నేను ఫీల్ అయ్యాను అని అనుకుంటాడు. ఒక పక్క ఆ ట్రోల్స్ అటాక్ చేయడానికి వచ్చేస్తా ఉంటాయి. నేను మీ మీదే డిపెండ్ అయి ఉన్నాను స్పిరిట్స్ అని చెప్పి ఒక్క స్వింగ్ ఇస్తాడు అంతే. దాంతో ఆ చాప్టర్ ఎండ్. వాల్యూమ్ 24 ఈ చాప్టర్ తో ముగిసిపోయింది గైస్. లేట్ అయినందుకు నాకు క్షమించండి. చాలా ముందే నేను వీడియో పోస్ట్ చేస్తాను అనుకున్నాను కానీ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక లైక్ కొట్టండి. బాయ్ ఫర్ నౌ.